మన ఎంఎస్ఆర్ టీంలో ఉండటం నా అదృష్టం సార్. నా అదృష్టంగా భావిస్తున్నాను సార్ నేను. ముఖ్యంగా చెప్పాలంటే ఆ, బ్రహ్మయ్య సార్కి, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు, బ్రహ్మయ్య సార్కి, కిరణ్ సార్కి, రంగారావు సార్కి, అంజలి మేడానికి ముఖ్యంగా ఎంతో రుణపడి ఉంటాను నేను. నా జూము వల్ల నేను నా గురించి అర్థం చేసుకొని నా నా టెస్ట్ మోని చెప్పాలని చెప్పేసి నేను కూడా అనుకుంటా ఉన్నాను. కానీ మీరే అడిగారు. ఖచ్చితంగా సార్ చెప్తున్నాను నేను ఇప్పుడు. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్, కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు అనిత. మా వారి పేరు రత్నం. నేను తిరుపతిలోనే ఉండేదాన్ని ఇంతకు ముందు. తిరుపతి మాది. 27 సంవత్సరాలుగా తిరుపతిలోనే ఉన్నాను. తర్వాత ఆ, కొంచెం రాజకీయంగా మా ఊరు సొంతూరు వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాము. అక్కడ కూడా ఒక 10 సంవత్సరాలు ఉండి రాజకీయంగా బాగానే చేసుకొని వచ్చినాను సార్ నేను. తర్వాత మళ్ళీ ఇంకా అది ఇక్కడ నుంచి ఇంకా ఇది నా జర్నీ సార్. ఇప్పుడు ఇక నుంచి నేను మా సొంత ఊరు వచ్చేసి, నేను పుట్టింది అంతా పెరిగింది అంతా గుంటూరు జిల్లా సార్, సత్తెనపల్లి దగ్గర ఒక చిన్న విలేజ్. ఆ విలేజ్ లో నేను పుట్టాను. మేము వచ్చి నలుగురమే. మా అమ్మకి మా నాన్నకి ముఖ్యంగా నేను మా అమ్మ మా నాన్నకి ఎంత రుణపడి ఉంటేనో నాకు ఈ కంపెనీ పరిచయం అయింది. ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతమో తెలియదు కానీ నాకు ఈ కంపెనీ పరిచయం అయింది. వాళ్ళ కడుపును పుట్టినందుకు గాను వాళ్ళకి ఎంతగానో రుణపడి ఉంటాను. ముఖ్యంగా మా నాన్నగారికి అయితే, మా నాన్నగారంటే మేము నలుగురిమి, 2 అన్నలు, ఒక తమ్ముడు నాకు. నేను ఒక్కదాన్ని ఆడపిల్లని. నన్ను ఎంత ఇదిగా అంటే మా నాన్న ఒక ఆడపిల్లగా కాకుండానే వాళ్ళతో పాటు మగపిల్లలతో పాటు సమానంగానే సాకాడు. మగపిల్లలతో పాటు సమానంగానే సాకాడు నన్ను. వాళ్ళు నేను ఒకటిగానే, ఏదైనా సరే వాళ్ళతో సమానంగా ఉండాలా, దేనికి తక్కువ కాకూడదు అనే ఒక ఉద్దేశం మా అమ్మగారిది కానీ మా నాన్నగారిది కానీ, వాళ్ళిద్దరిది. ఏ పనైనా సరే తక్కువ చేయరు నన్ను. కాదు, ఏ పనైనా నన్ను తక్కువగా చూడరు, తక్కువగా చెయ్యరు. దేంట్లో అయినా సరే, చదువు విషయంలో కానీ, ఒక మాటల విషయంలో కానీ, ఎక్కడ కూడా ఆడపిల్ల ఆ రోజుల్లోనే ఆడపిల్ల అంటే దేనికి తక్కువ కాదు అనే ఉద్దేశంతో మా అమ్మ మా నాన్న ఇద్దరు నన్ను అంత ఇలువలతో సాకారు. నన్ను ఇలువలతో పెంచారు. ఎంత ఇలువలంటే, మా ఇంటికి దాదాపు అప్పట్లోనే మా నాన్న మా నాన్న చేసింది కూడా. మా నాన్న అంటే అక్కడ సత్తనపల్లి దగ్గర మాది ఒక చిన్న విలేజ్, పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఆ రోజుల్లోనే దాదాపు 92, 93 అప్పట్లోనే మా నాన్న బిజినెస్ చేశాడంటే, మల్బారు పట్టు పురుగుల వ్యాపారం సార్ మా నాన్న చేసింది. పట్టు పురుగులు అంటే ఇప్పుడు ఇప్పుడు పట్టు చీరలు అవి నేస్తారు అవి. అప్పట్లోనే దాదాపు 92, 93 ఇట్లా, 1992, 93, 94 అలాంటి ఆ ఆ సంవత్సరంలోనే మా నాన్న అంత పెద్ద బిజినెస్ నడిపించాడు. నడిపించి మా ఇంట్లో దాదాపు అప్పట్లోనే ఒక 7, 8 మంది కూలోళ్ళు ఉండేవాళ్ళు. ఎప్పుడు కూలోళ్ళు ఉండేవాళ్ళు. మా అమ్మమ్మ మా అమ్మకి అమ్మగారు మా ఇంట్లోనే ఉంటది. మా నాన్నకి బావగారు మా ఇంట్లోనే ఉంటాడు. మా అమ్మ వాళ్ళ నాన్న చనిపోయినాడు. అప్పటి నుంచి మా నాన్న ఎంత మంచి వ్యక్తి అంటే, అంత మంచి వ్యక్తి. ఒక చిన్న మాట ఆయన నోట్లో నుంచి ఒక పళ్ళంత మాట రాదు. అంత మంచి వ్యక్తి మా నాన్న. మా నాన్న గురించి చెప్పాలంటే అసలు అదొక చెప్పలేను సార్ నేనైతే. ఇంకొకటి, ఆ ఆ ఆ టైంలో మా ఊరికి అనేది ఫస్ట్ ఫస్ట్ మా నాన్న వ్యాపారం చేస్తా ఉన్నాడు. కాకపోతే పొలాలు అన్నీ ఉన్నాయి. ఇవి కాదు, నేను ఏదో ఒకటి చెయ్యాలని చెప్పేసి అని మా నాన్న అప్పట్లో నా వ్యాపారం చేశాడు. కరెంట్ ఫస్ట్ మా ఊరికి తీసుకొచ్చింది మా నాన్నే సార్. అంటే మేము పట్టు పురుగుల వ్యాపారానికి బిజినెస్ అనేది, ఆ బిజినెస్ కరెంట్ కంపల్సరీ కావాలా. అప్పట్లో ఫస్ట్ ఫస్ట్ మా ఊర్లో కరెంట్ తీసుకొచ్చింది మా నాన్నగారు. మా నాన్నగారు తీసుకొచ్చిన తర్వాత మా ఊరందరికీ కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చిన తర్వాత అప్పుడు మా నాన్నగారిని అందరు ఎంత ఆ వయసులోనే మాకు అంత, మా నాన్న అంటే అంత ఇలువ, అంత గౌరవంతో అందరూ మా నాన్నని చెప్పుకుంటాం. అంటే మాకు అసలు ఎట్లా ఉంటుందంటే,
అదొక ఇదిగా ఉంటది. మేము మా నాన్న ఎంత గొప్పవాడు మా నాన్న అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అనేవాళ్ళు. మా నాన్న పేరు యేసుపాదం, మా అమ్మ పేరు మేరీ. వీళ్ళిద్దరు ఎప్పుడు దేవుడి మీద భక్తితో ఉంటారు. ఎంత భక్తి అంటే వాళ్ళకి ప్రతి ఒక్కటి మాకు మా పెద్దన్న కానీ నాకు కానీ మా తమ్ముడు కానీ ఏదైనా సరే. తమ్ముడు అంటే మన అనిల్ కుమార్ సార్ మన వెస్టేజ్ ఫ్యామిలీలోనే ఉన్నాడు. నన్ను పరిచయం చేసింది అనిల్ సారే, ఈ వెస్టేజ్ కి పరిచయం చేసింది. సరే అయితే సార్ అక్కడి నుంచి నేను అట్లా అట్లా మా జర్నీ జాగ్రత్త వస్తా ఉంది. బాగా అంటే ఈ మా ఊరు నుంచి బెంగళూరు తీసుకొని పోవాలి సార్ ఆ పట్టుపురుగుల వ్యాపారం అనేది. అయితే తీసుకుపోయేవాడు అప్పట్లో ఆ 10,000 కాడ నుంచి 5,000 కాడ నుంచి ఆ ఒక 7-8 వేలు వస్తే చాలా గొప్ప. అదొక అప్పట్లో 1000 అంటేనే 10,000తో సమానం. అంత సంపాదించేవాడు మా నాన్న. కాకపోతే మా నాన్న మంచితనం వల్ల ఏమవుతుందంటే ఏది మా ఇంటి దాకా రానిరు. అక్కడక్కడే మాకు అంత కావాలా మాకు ఇంత కావాలని చెప్పేసి అని లాస్ట్ కి ఎంత కష్టపడినా లాస్ట్ కి అప్పులే తేల్తా ఉండేవి. ఆ టైంలో మా అమ్మ అసలు ఈ పట్టుపురుగుల వ్యాపారం అంటే నిద్ర ఉండదు. నిద్ర ఉండదు. ఇది ఉండదు అసలు. ప్రతిరోజు 9 గంటలకు ఒకసారి వేయాల, 11 గంటలకు ఒకసారి మేత వేయాల, మళ్ళీ 3 గంటలకు ఒకసారి మేత వేయాల. 3 గంటలకు మేత వేసిన తర్వాత ఒకళ్ళిద్దరితో అయ్యే పని కాదు సార్ ఇది. 4-5 కూలోళ్ళు ఉండాల. వాళ్ళు ఏ టైంలో లెగిస్తే ఆ టైంలో లేసి వాళ్ళకి టీ పెట్టి ఇవ్వాల. ఆ పనోళ్ళకి వాళ్ళకి అన్నాలు అన్ని మా ఇంట్లోనే చేయాల. అయి- ఆ ఆ టైంలో మా అమ్మ నిద్ర లేక మా అమ్మకి మైగ్రేన్ తలనొప్పి అనేది మా అమ్మకి స్టార్ట్ అయ్యింది అప్పట్లోనే. అప్పుడు ఈ మైగ్రేన్ అనేది మాకు తెలియదు. ఎప్పుడు మా అమ్మకి అంటే నిద్ర ఉండదు కాబట్టి తలనొప్పి 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 అనేది. పాపము ఆమెకి నిద్ర ఉండేది కాదు. ఎప్పుడు పని 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 ఆమెకి. పోవటము మా నాన్నతో పోవటము కూలోళ్ళతో పోవటము ఆ మలబారు తోటలోకి వెళ్ళి ఆకు కోసుకొని రావటము, ఈ పట్టు పురుగులకు వేయటము, కొంచెం కూడా నిద్ర ఉండదు. అలాంటి టైంలో మా అమ్మ ఎంత కష్టపడిందంటే మా కోసము. సార్ అన్ని ఉన్నాయి సార్ మాకు. కాకపోతే మా నాన్న మంచితనం వల్ల ఏది మా దాకా రానిడు. ప్రతి ఒక్కటి పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఆయన ఏంటంటే ఎంతసేపు ఎవరన్నా వచ్చి అడగటము ఇవ్వటము. ఇవ్వడు. అదొక మైండ్ సార్ అయింది. ఆ మైండ్ లో ఏమవుతుందంటే ఇక మంచితనం అనేది అర్థం కాదు, మూర్ఖత్వం అర్థం కాదు. అంత మనకనేది ఏమీ లేకుండా ఆయన అనేది ఏమి చేయలేని పరిస్థితి ఆయనకి. సరే ఇంకా ఆయన అట్టున్నాడు. ఇంకా అమ్మగారి విషయం అయితే మా కోసం మట్టి తట్టలే మోసింది. ఎంత కష్టం అంటే మా అమ్మ పడింది. మా తమ్ముడు అప్పుడు చిన్న పిల్లోడు. మా తమ్ముడికి అసలు ఎంత అప్పుడు 9 కూడా ఉండదు. 7-8 సంవత్సరాలు ఉంటాయి మా చిన్నోడికి. వాడికి పాపము మా అమ్మ వాడిని దగ్గర కూడా పెట్టుకొని వాడిని చూసింది కాదు. ఇంకా 24 గంటలు ఈ పని ఉంటే వాడిని మా దగ్గర వదిలేసి వాడిని నేను చూసుకోవటము. ఇంకా వాడికి పాపము ఆ పాలు అనేది సరిపోవు. మా అమ్మ కంటే కూడా ఎక్కువ మా అమ్మమ్మ ఉండేది. మా అమ్మమ్మ కాడ వాడికి బానింగ్ ఎక్కువ. ఇంకా మా అమ్మమ్మే మమ్మల్ని అన్ని మా దగ్గరే ఉండేది. అమ్మమ్మ అన్ని చూసుకునేది. చూసుకున్న తర్వాత ఇంకా ఆ లైఫ్ జర్నీ అట్లా ఉంటా ఉన్నాయి సార్. ఇంకా 96 వచ్చేసరికి ఇంకా అన్ని చుట్టుపక్కల మా నాన్న ఏం చేశాడంటే ఈ మంచితనం వల్ల ఆ అప్పట్లో ఆ ఏంటంటే కొంచెము ఒక 1000-2000 అప్పు ఉంటేనే అమ్మో అప్పులు అప్పులు అని చెప్పేసి అని భయపడతాం. అట్లాంటిది మా ఇంటికి దాదాపు ఒక 7-8 ఒక్కొక్కరి దగ్గర 2,000 ఒక్కొక్కరి దగ్గర 1,000 రూపాయలు అట్లా అప్పులు అంటే మా నాన్న వ్యాపారం చేసుకొని వచ్చి బిజినెస్ చేసుకో అమ్ముకొని ఇంటికి వచ్చరికి అందరు ఆ టయానికి సాయంత్రానికి మా నాన్న వచ్చే టయానికి మా ఇంటికాడ వచ్చి ఉండేవాళ్ళు. వీళ్ళు ఎందుకు వస్తారా నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. మా అమ్మ అయితే పాపం 3 నెలలు కష్టం ఉంటది. ఈ 3 నెలలు కష్టం అంతా ఒక్క రోజులో ఆ మా అమ్మ కంటితో కూడా చూడదు. సాయంత్రానికి రావటము కూలోళ్ళకి చేయటము, మిగతావి అప్పులోళ్ళకి ఇయటము. అసలు ఆమెకి ఇంకేం ఉండదు. ఆమె అంతా ఆమె ఎన్ని కష్టాలంటే జీవితాంతం మా పెళ్లిళ్ళు అయ్యేదాకా సార్, మా పెళ్లిళ్ళు అయ్యేదాకా కష్టాలు పడతానే ఉంది. ఆ నెత్తి మీద మోసి 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 ఆ మలబార్ మోపులు మోసి మోసి ఆ తలనొప్పి అనేది ఎక్కువైపోయింది ఆమెకి. నిద్ర ఉండేది కాదు కాబట్టి ఆ తలనొప్పి వచ్చేది. సరే ఇంకా అదట్లా జరుగుతా వస్తా ఉండేసరికి మా నాన్నకి మాకు తెలియకుండా మా నాన్నకి లైట్ గా ఓ అదే హార్ట్ అటాక్ లాంటి సూచనలు కనపడ్డాయి అంట. మాకు తెలియదు. ఒక రోజు హాస్పిటల్కి పోయినాడు. మాకు చెప్పకుండా హాస్పిటల్కి పోయి చూపించుకొని వస్తే
కొంచెం చెప్పలేము, లైట్ గా స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి అని చెప్పేసి అని చెప్పాడంట. మాకైతే ఇంట్లో ఎవరికి చెప్పలే మా నాన్న. చెప్పకపోయేసరికి అప్పుడు నా ఏజ్ ఎంత ఉంటది, ఒక 12, 13 సంవత్సరాలు ఉంటాయి సార్ నాకు. ఆ టైంలో అంటే నేను ఆ 5 పూర్తి అయిపోయింది సార్. 6కి వెళ్తా, 6కి వేరే ఊరు వెళ్ళాల నేను. వేరే ఊరు వెళ్ళాల, వేరే ఇక్కడ హై స్కూల్ అయిపోద్ది, స్కూల్ అయిపోద్ది, నేను హై స్కూల్కి బయట ఊరు వెళ్ళాల. బయట ఊరు వెళ్తా ఉంటే జూన్ జూలై ఆ టైంలో వెళ్ళాల. అప్పుడు పోయేసి మా నాన్న ఈ చేసుకొని వచ్చాడు. మా పెద్దన్న వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది మా పెద్దన్నది. సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది మా పెద్దన్నది. అందరినీ చదివించాడు సార్ మా నాన్న. అందరికీ మంచిగానే. కాకపోతే మా చిన్న ఒక్కడే చదువుకోలేదు. ఆయనకి ఎక్కువ వ్యవసాయం అంటే ఇష్టం, వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉండి వ్యవసాయంకే వెళ్తాడు. ఎక్కడ అరకలు కనపడితే అక్కడికి వెళ్ళేది, వ్యవసాయం చేసేది మా చిన్నన్న. ఆయనకు ఒక్కడిగా కొంచెం చదువు తక్కువ ఉంది. ఆ అయితే ఇంకా అట్లా వచ్చే టైంలో మా అమ్మకు వచ్చి చెప్పినాడు మా నాన్న, ఇట్లా నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే నాకు ఇట్లా గుండె నొప్పి వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పాడు డాక్టర్ అని చెప్పేసి అని మా నాన్న వచ్చి మా అమ్మకి చెప్పటం. మా అమ్మ ఆ ఏడ్చేసింది. అయ్యో ఈ టైంలో వీళ్ళని ఏం చేయాలని, నేను ఇదేదన్నా అయిందంటే మనం ఎట్లా అవ్వాలా అని ఆమె ఏడుస్తా ఉంటే ఆ ఏజ్ లో మాకేం అర్థం కాల. మా పెద్దన్న ఇంట్లో ఉండేవాడు కాదు, హాస్టల్లో జాయిన్ చేసినారు మా పెద్దన్న. ఇద్దరు ముసలోళ్ళు మా ఇంట్లో ఉన్నారు కానీ వాళ్ళకి ఏంటంటే ఆ వాళ్ళ వాళ్ళని చూసుకునే టైంలో మన బాధలు వాళ్ళ మీద వేయకూడదు అనేది మా అమ్మ ఉద్దేశం. అట్లా సిచ్యువేషన్ అమ్మ ఎవరికి ఏ బాధలు చెప్పదు, అమ్మే భరిస్తుంది అన్ని. ఆ టైంలో నాన్నకి హార్ట్ అటాక్ వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పటము. ఇక మాకు చెప్పల మాకు చెప్పకుండా మా సొంత ఊరు, ఇప్పుడు ఇప్పుడు నేను చేసుకున్న ఊరికి వెళ్ళిపోయాడు ఆయన. చెప్పా చేయకుండా, మాకు ఇంట్లో ఎవరికి చెప్పా చేయకుండా వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే తెలియదు. అసలు మాకు ఎందుకు వెళ్ళాడు ఆయన, ఎందుకు వచ్చాడో తెలియదు. అప్పుడు 10 రోజులు అయిపోయింది మా నాన్న వెళ్ళిపోయి 10 రోజులు అయితే మా అమ్మకి తెలియదు. మా మాకు తెలిసిన వాళ్ళందరికీ జాబులు వేశాడు మా పెద్దన్న. వేసి మా నాన్న అక్కడ ఉన్నాడా, మా నాన్న అక్కడ ఉన్నాడా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నాడు మా పెద్దన్న. దగ్గరున్న ఊర్లకు పోయి వస్తున్నాడు, దూరంగా ఉండ ఊర్లకి లెటర్లు వేస్తా ఉన్నాడు. అప్పుడు జాబులే కదా, పోయి చెప్పినారు. ఒక్క లెటర్ మాత్రము ఉమ్, పలానా ఊర్లో, మా ఊరు దగ్గర కొండముడిసిపాలెం అని ఉంది కందుకూరు దగ్గర, ఆ కొండముడిసిపాలెం నుంచి లెటర్ వచ్చింది. ఏం మీ నాన్న ఇక్కడే ఉన్నారా, ఇక్కడ ఏం సేఫ్టీగానే ఉన్నాడు, ఏం మీ నాన్న బాగానే ఉన్నాడు కదా, ఎందుకు లెటర్ వేసావని చెప్పేసి అని మళ్ళీ అక్కడ నుంచి లెటర్ వస్తే మా మా పెద్దన్న పోయాడో పోలేదో నాకైతే గట్టిగా తెలియదు కానీ ఉన్నాడు అనేది మాకైతే తెలిసింది. అప్పుడు నాకు 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు అయితే ఇంకా నేను 6th క్లాస్ అయిపోయింది, 7th కి వెళ్తా. ఇక 7th కి జాయిన్ అవ్వాలా. జాయిన్ అయ్యే టయాన మా నాన్న వెళ్ళి ఏం చేసినాడు, మాకు చెప్పా చేయకుండా అసలు మాకు తెలియకుండానే పోయేసి పెళ్లి పెట్టుకొని వచ్చేసినాడు మా ఊరికి వచ్చేసి. పెళ్లి పెట్టుకొని వస్తే మాకు ఒకటి, ఈ పెళ్లి కంటే ముందు ఇదే నెలలో, ఈ ఆగస్టు నెలలోని ఈ పెళ్లి కంటే ముందు ఆ అక్కడ మాకు పల్లెటూరు కదా, మంచి సీజన్ పనులు, పసుపు వేసేదనేది, ఇట్లాగా నాట్లు వేసేదనేది మా సైడ్ మంచి వరి, మిరప ఇవన్నీ పండుతాయి ఈ సీజన్. అలాంటి టైంలో మేము ఏమందంటే ఇప్పుడు మాకు సెలవులు వచ్చిందంటే మేము ఎవ్వరం ఇంటి దగ్గర ఉన్నాం, అందరమే పనులకు వెళ్తాం. మా సొంత చేలో ఉంటే మా సొంత చేనుకి వెళ్తాము, వేరే వాళ్ళు పిలిస్తే వేరే వాళ్ళకి వెళ్తాము. ఇట్లా మేము పోతా ఉంటే నన్ను ఎగతాళి చేశారు. నీకు పెళ్ళంట, నీకు పెళ్ళంట, నీకు విటికిరాయలు చేసుకునే వాళ్ళంట, అది ఏందేందో నన్ను ఎగతాళి చేశారు. అప్పుడు నాకు అర్థం కాల. ఎంత ఏజ్ ఆ టైంలో నేను అర్థం చేసుకోవాలంటే నాకు అసలు తెలియదు కదా. అంతకుముందు 1 సంవత్సరం ముందు ఆ మా వారు మా వారు వాళ్ళ అన్న వాళ్ళిద్దరూ మా ఊరికి వచ్చారు. మా ఊరి దగ్గర ఒక కొండ ఉంది, ఆ కొండకి పెరంగపురం అని చెప్పేసి నా కొండకు వచ్చి నన్ను చూసిపోయినాడు ఆయన. అప్పట్లో ఎంత నా ఏజ్ ఎంత అసలు, అప్పట్లో ఆయన నన్ను చూస్తాం, ఆయన కూడా ఆయన చిన్నోడే, నేను చిన్నదాన్ని. నాకు అప్పుడు ఆ ఏజ్ లో పెళ్లి గిళ్ళు అనేది మనకు అర్థం కాలేదు. ఇంకోటి ఏంటంటే చూసేసిపోయి ఆయన ఏంది ఆ, ఆయన 1 సంవత్సరం ముందు వెళ్ళిపోయినాడు. అప్పుడు నేను నా ఏజ్ ఎంత ఉంటది, ఈ టైంలో మా నాన్న వెళ్ళి మళ్ళీ మాకు చెప్పా చేయకుండా వెళ్ళి 5 రోజుల్లో పెళ్లి పెట్టుకొని మా నాన్న వచ్చేసాడు, ఇంటికి వచ్చాడు. మేము మా నాన్న ఎక్కడ అని ఎత్తుక్కుంటాం మేము ఉంటే ఆయన మాకు ఇంటికి తీసుకొచ్చి ఆ వార్త చెప్పాడు. 22వ తారీఖు మా పెళ్లి, ఆగస్టు 15వ తారీఖు నైట్ ఇంటికి వచ్చారు. రేపు తెల్లవారితో వాళ్ళు 34కి వస్తారని మా నాన్న వచ్చి మాకు షాక్ ఇచ్చినాడు.
ఆగస్టు 15 నైట్ 10 గంటలకి కరెంట్ లేదు, ఏం లేదు, మంచి గాలి వాన. ఆ టైంలో మా నాన్న మా ఇంటికి వచ్చి చెప్పినాడు. చెప్తే మేమందరం షాకు. అసలు ఎవరికి పెళ్లి, ఏం పెళ్లి, ఏంది, ఎక్కడ మాట్లాడుకొని వచ్చావు? మా అమ్మ అయితే మా నాన్నని చొక్కా పట్టుకొని ఎగిలిచ్చింది. వయసు ఎంత, మేము అనుకున్నాం ఏంటంటే మా అన్నకి చేస్తున్నారేమో, లేదంటే అక్కడ వాళ్ళ ఆడపిల్లని మా ఇంటికి ఇస్తున్నారేమో అంటే, కాదు కాదు అమ్మాయికి అని చెప్పేసి అన్నారు. ఎంత, 9వ తారీఖు, ఆగస్టు 9వ తారీఖు 14 వచ్చింది. ఆగస్టు 22వ తారీఖు పెళ్లి. 14 వచ్చింది పెళ్లి. అసలు తెలియదు. ఆ పెళ్లి కూడా నిజంగా చెప్పాలంటే ఆ పెళ్లి జరగటం కూడా ఎంత ఘోరంగా జరిగిందండి. 5 రోజుల్లో పెళ్లి అంటే ఎక్కడి నుంచి వస్తాయి, ఏమి సమకూర్చుకోవాలి, ఏం చేయాలి? అప్పట్లో ఏమన్నా మనలాగా ఏమన్నా ఫోన్లా, లేకుంటే ఆటోలా, బజార్లకు పోయేదానికి వచ్చేదానికి ఏం లేదు అసలు. అంత అంత సిచ్యువేషన్ లో సడన్ గా ఇప్పుడు మనం కూడా పెళ్లిళ్ళు అంటే దాదాపు ఇంట్లో ఎట్లేదన్నా ఒక 20, ఆ టైంలో 20-30 వేలు అంటేనే ఓ 30, ఒక 3 లక్షలు, ఐదు 5-6 లక్షలు ఉన్నంత ఫీలింగ్ ఇంట్లో ఉంటది. అంతా కూడా మా ఇంట్లో పెట్టుకునే స్థితి కాదు మాకు ఎప్పుడు. ఎందుకంటే ఎవరో ఒకరు కూలోళ్ళకి డబ్బులు ఇవ్వటం అనేది, ఈ మలబార్ పని చేయటం వల్ల మా నాన్న అన్ని పూర్తిగా నష్టపోయినాడు. నష్టపోయిన తర్వాత అప్పులు తేలిన ఈయనకి గుండె నొప్పి వచ్చిందన్న తర్వాత ఇంకా మా అమ్మ ఆ పని చేయనీలా. నిద్ర తక్కువయ్యి ఈ గుండె హార్ట్ అటాక్ వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పేసి ఇంకా మా అమ్మ ఆ పని చేయనీలా. చేయనీయకుండా ఇంకా దాన్ని అక్కడ అయిపోయిన తర్వాత ఈ టైంలో అంటే మా నాన్న ఉద్దేశం ఏంటంటే నాకేదన్నా అయిందంటే ఆడపిల్ల పరిస్థితి ఏంది, మగపిల్లలు ఎట్లయినా బతుకుతారు, కానీ ఆడపిల్లని ఒక మంచి ఆ ఉన్నతమైన ఇంట్లో ఇస్తే బాగుంటుంది, మాకు ఎదురు చూడదు అనే ఉద్దేశంతో మా నాన్న మాకు చెప్పకుండా పోయి పెళ్లి పెట్టుకొని రావటం ఆయన ఉద్దేశం. అంటే నన్ను ఎప్పుడు గొప్పగానే చూస్తాడు ఆయన. ఎక్కడ నన్ను, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పుడు మా నాన్న చనిపోయేదాకా కూడా ఆ కళ్ళు నా కోసమే ఎతికినాయి. ఎంత ఎతికినాయి అంటే నేనంటే ఆయనకి ఎంత ప్రాణం అంటే చెప్పలేను, మాటల్లో చెప్పలేను అంత. నేను నేను ఒక మూర్ఖురాలిని ఆ టైంలో ఇంకా. సారీ సార్. ఆ టైంలో ఇంక పెట్టుకొని వచ్చారు. పెట్టుకొని వచ్చిన తర్వాత ఇంక పెళ్లి స్టార్ట్ అయింది. పెళ్లి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకేమి మనకి మంచి చెట్లు ఏం లేవు, వాళ్ళు రావటాలు వీళ్ళు పోవటాలు ఇలాంటివి ఏం లేవు. తెల్లారి పొద్దున్న వాళ్ళు వచ్చారు, కట్నం అడిగినారు. ఎంత పొద్దున్న మేము ఆడ తెచ్చి ఇచ్చామని మా అమ్మ చెప్పింది. పెళ్లి రోజుకి తీసుకొచ్చి ఇస్తామని చెప్పినారు. ఇక ఎట్లా ఇక ఆ పెళ్లి అయితే అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత ఇది ఇంకా అక్కడ నా పుట్టింటి కాంటి లైఫ్ జర్నీ అక్కడ. కాకపోతే ఈ పెళ్ళి ఒక్కటే మా జీవితాల్లో కొంచెం మైనస్ అనేది, ఏడుపులతో గుండినది. మిగతా అంత హ్యాపీగా, అంటే ఎంత హ్యాపీ అంటే మేము నలుగురుమైనా కానీ మా అమ్మ మా నాన్న మమ్మల్ని ఎంత ఇలువలతో దాకారంటే ఎక్కడ మాకు కష్టం అనేది తెలియని ఇలా వాళ్ళు కష్టపడ్డారు. కానీ మమ్మల్ని అయితే నలుగురిని చదివియటం కానీ ఆ ఆ టైంలో ఆ రోజుల్లోనే మా ఇంట్లోనే టీ కాఫీలు అంటే మా ఇంట్లోనే ఎవరు వచ్చినా మా ఇంటికే వస్తారు. పలానా వాళ్ళ ఇంట్లో టీ ఉంటది, అక్కడ పోయి మనం తాగుతాము. ఏ ఒళ్ళు నొప్పులు వచ్చినా ఏమొచ్చినా కానీ టాబ్లెట్లు మా నాన్న ముందుగానే, మా నాన్న అప్పట్లోనే ఆ మా నాన్న ఒక్కడే కాబట్టి బాగా మా నాన్నమ్మ బాగా చదివించింది మా నాన్నని. మా నాన్న చదివిస్తే మా నాన్న ఆ పోలీసుగా సెలెక్ట్ అయినాడు. సెలెక్ట్ అయితే మా నాన్నమ్మ ఏం చేసింది, ఆహా వద్దు నాకు ఒక్క కొడుకు, ఆ నా కొడుకు ఉద్యోగానికి పోతే మమ్మల్ని ఎవరు చూస్తారని చెప్పేసి అని పోలీసుగా సెలెక్ట్ అయిన జాబ్ను కూడా రిజెక్ట్ చేసింది మా నాయనమ్మ. రిజెక్ట్ చేసి ఇంకా ఆయన్ని కష్టాల్లోకి, ఆటోమేటిక్ గా మా నాయనమ్మే మా నాన్న కష్టాల్లోకి తోసేసింది. గవర్నమెంట్ జాబ్ వద్దనేసింది మా నాయనమ్మ. వద్దన్న తర్వాత ఇంకా అప్పట్లో మా నాన్న చదువుకున్నాడు కాబట్టి, బాగా చదువుకున్నాడు కాబట్టి అమ్మ ఎవరైనా ఏదన్నా అడిగినా మా నాన్న దగ్గరికే వస్తారు. ఏదన్నా లెటర్ చదివించుకోవాలన్నా మా నాన్న దగ్గరికే వస్తారు. అంటే మా నాన్నకి చదువు అంటే అంత గౌరవం. ఆ గౌరవంతోనే మా పెద్దన్నని చదివించాడు. మా పెద్దన్నని మమ్మల్ని అందరికీ చదువుల్ని చెప్పించాడు. అయితే ఇంక అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత సార్ ఇంకా 14 పెళ్లి అయిపోయింది. ఇంక అక్కడి నుంచి ఇక ఇంకా ఆ ఊరికి మాకు ఇంక అక్కడ ఇంక అంతే. ఇంక అక్కడి నుంచి వచ్చేసినాం పూర్తిగా. వచ్చేసిన తర్వాత నేను ఇంక పెళ్లి అయిన తర్వాత ఒక 11 రోజులు మాత్రమే ఆ సత్తనపల్లి దగ్గర ఆ విలేజ్ లో నేను ఉన్నింది. నేను గాని నా అన్నలు గాని ఎవరైనా సరే ఇక 2000 1997 మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా మా ఊరికి వచ్చాం. మా ఊరు నుంచి ఆ తిరుపతికి ఇంకా ఇక్కడికి వచ్చేసాం. 97లో తిరుపతికి వచ్చేసాం సార్. తిరుపతికి వచ్చేసిన కాడ నుంచి ఇంకా అక్కడ నుంచి ఇంకా హ్యాపీ జర్నీ, ఇంకా లైఫ్ అనేది ఇంకా అంతు చిక్కదు.
నా లైఫ్ ఊహించుకోవటానికి కూడా జరగదు. అంటే ఎంత అంటే సార్, ఆ చిన్న వయసులో నేను మ్యారేజ్ చేసుకున్నా గాని నన్ను మా అత్తింటి వాళ్ళు గాని, మా అత్తింటి వాళ్ళు గాని, అత్త గాని, తోడికోడలు గాని, ఆడబిడ్డలు గాని నన్ను ఎంత గౌరవంగా చూసారంటే, ఎక్కడ కూడా నేను ఒక చిన్న పిల్లని చేసుకున్నామే ఎక్కడ ఏ అంటే నేను ఆ, ఈ ఊరు ఎట్లుంటుంది, వాళ్ళ వాళ్ళ భాష వేరు, మా భాష వేరు, ఇక్కడ ఎట్లా ఉంటాము అనేది కొంచెం మేము నెగిటివ్ గా అనుకున్నాం. కాకపోతే అవన్నీ కూడా ఇదైంది. అంటే నేను ఊర్లో ఉండలేదు, వాళ్ళైతే నన్ను గౌరవంగానే చూశారు, బాగానే చూశారు, అన్ని బాగానే జరిగినాయి సార్. ఇక అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా వారు ఇంక అక్కడ మా పుట్టింటి గురించి అయిపోయింది. ఇంక ఇక్కడ తిరుపతికి వచ్చినాక ఇక్కడ ఈ జర్నీ సార్. అయితే ఇక్కడ నుంచి 97 మా పెళ్లి. 1999 నాకు నా పెద్ద బాబు పుట్టాడు. పెద్ద బాబు అంటే మేము మా బాబుకి నెలలు చూసుకోవాల. నెలలు కరెక్ట్ గా నాకు తెలియదు, 7వ నెలలో పుట్టాడో తెలియదు, 9వ నెలలో పుట్టాడో తెలియదు. ఆ అబ్బాయి ఇంత చిన్న పిల్లోడు, ఒక 7 నెలల పిల్లోడులాగా పుట్టాడు. ఆ పిల్లోడి కోసము ఎంత కష్టపడ్డామంటే మేము రెయ్యం బొగుళ్ళు వాడిని, ఇప్పుడున్న ఈ మధుని, ఈ అబ్బాయిని మేము ఆ, సాక్కోటానికి ప్రతిదీ వాడికి అసలు అన్ని ఇబ్బందులే. వాడి పుట్టిన కాంచి ఒంటికి 9వ నెల దాకా బాగున్నాడు. 9వ నెల కాంచి ఒంటికి ఒక అలర్జీ లాగా వచ్చేసింది. అలర్జీ లాగా వచ్చేసి ఇక ఎప్పుడు నిద్రాగారం ఉండదు వాడికి. ఎప్పుడు ఏదో ఒకటి పెట్టి దువ్వెనతోనో ఏతోనో స్కిన్ అలర్జీ వచ్చేసి ఎప్పుడు ఇంకా అసలు ఏ టైం అంటే ఆ టైం లేసి కూర్చునేది, ఏడ్చేది. ఆ అసలు అర్థమయ్యేది కాదు. ఈడేంద్ర స్వామి మమ్మల్ని ఇట్లా అల్లాడిస్తున్నాడు అని చెప్పేసి అని కొన్ని రోజులు అనుకునేదాన్ని. వాడికి 5వ సంవత్సరం వచ్చిన తర్వాత, 5 సంవత్సరాలు వచ్చేదాకా వాడితో అల్లాడిపోయినాం. వాడు అట్లా వాడు ఆ అసలు బతకతాడు అని మేము ఊహించుకోవాలి. కానీ దేవుడు వాడికి గట్టి ఆయుసుండి మంచిగా వాడు కూడా ఇదైనాడు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ చిన్నోడు కడుపున పడ్డాడు. చిన్నోడు కడుపున పడిన కానీ సార్ ఇంక మేము చెప్పుకోవటానికి లేదు. ఇక ఆయన కడుపులో పడటము, ఇక అక్కడ నుంచి ఇక ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాకు ఆస్తులు కూడటము. ఆ మేముండే కాడ బీటీఆర్ కాలనీ దగ్గర ఒక 3 ప్లాట్లు కొన్నాడు మా వారు. రేణిగుంటలో ఒక ఫ్లాట్ కొన్నాడు. తిరుపతిలో ఒక 3 అంతస్తులు వచ్చేసి మోల్డింగ్ వేసాడు, పైన రేకులు వేసినాడు. బాగా మంచిగా బాగా మనం వెనక్కి తిరిగి చూసుకోము. ఇక మనకి ఏది లేదు. దాదాపు అప్పట్లోనే ఆ, ఆ, 17 సంవత్సరాలకు ముందు ఒక 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 1.5 కోటి దాకా ఒక ఆస్తి అనేది ఆయన కూడబెట్టినాడు. కూడబెట్టిన తర్వాత బాగానే మంచిగానే ఉంది. ఇంకా అక్కడ నుంచి 2010 స్టార్ట్ అయింది సార్ మాకు. ఇక ఒక మనిషి అనేది ఎట్లుంటుందంటే, ఎవరన్నా మా ఊరు సైడ్ ఏంటంటే ఎవరన్నా బాగా కంటికి కనపడ్డాడంటే వీడినెట్ట తొక్కాలా, వీడినెట్ట మనం లాగాల అనేది ఉంటది. వాళ్ళనేది ఏముందిలే, మనం మనం చెప్పుకోవాలి కానీ అదే. వాళ్ళు ఇక నూరా రాజకీయానికి ఇంకా అప్పుడు ఫోన్లు వచ్చినాయి కదా. 2005లో ఫోన్లు వచ్చినాయి. ఇంక ఈ ఫోన్లు స్టార్ట్ అయిన కాడ నుంచి మాకేంది, నువ్వైతేనే బాగా చూస్తావు, నువ్వైతేనే ఎట్లా ఇట్లా అని చెప్పేసి. అంతకు ముందు ఒకవేళ ఎప్పుడన్నా మేము ఊరికి పోయినామంటే, మా వారు వస్తున్నాడంటే, మా ఊరు నుంచి ఇప్పుడు మా మాలి సార్ వాళ్ళ ఊరు దగ్గర ఒక బస్ స్టాండ్ ఉంటది. మేము వాళ్ళ ఊరు దాటుకొని పోవాలా. ఆయన వస్తున్నాడు అంటే ఆయన కోసం ఎదురు చూసేవాళ్ళు. బస్ స్టాండ్ లో బస్ స్టాండ్ లో ఆయన కోసం ఎదురు చూసేవాళ్ళు. ఎందుకు? అన్ని ఊరికి కూడా ఏ సమస్య ఉన్నా, ఊరికి ఏదన్నా చెయ్యాలన్నా మావారే. ప్రతిదీ ఊళ్ళో ఎంత 4 కులాలు, 4 5 కులాలు ఉన్నారు. ఈ 5 కులాలు కూడా మా వారంటే అంత గౌరవం, అంత అభిమానం. ఆయన్ని అడగతారు ఎవరైనా సరే. ఏ సలహా అయినా సరే, మనం ఎట్లా చేద్దాం రత్నం, మనం అట్లా చేద్దాము ఏమని ఆయన్ని అడగతారు. ఆ అడిగే టైంలో ఆయన కూడా ఎవరిని ధిక్కరించడు. ఎవరు ఏ చెప్పినా వింటాడు, ఎవరి మాట అయినా తీసుకుంటాడు. వాళ్ళ మాటలు కూడా అదెందుకు ఇదెందుకు అని చెప్పేసి అనే మాట ఆయన వెనక్కి మాట్లాడు. అలా ఇంత మంచోడిని మనము ఏదో వాళ్ళు కూడా ఏంటంటే ఏదైనా ఒక పదవి ఇస్తే ఆయనకి ఇంకా గౌరవం పెరిగిద్ది అనే ఉద్దేశంతో మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేశారు. కానీ వాళ్ళు కూడా మమ్మల్ని చెడిపోవాలని వాళ్ళు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేయలేదు. దాంట్లో మా మైనస్ ఉంది, కాదు మా మైనస్ కూడా ఉంది. ఇంకా అక్కడ నుంచి అక్కడికి పోయిన తర్వాత, ఆ రాజకీయానికి పోయిన తర్వాత, ఆ వాళ్ళ మా వారు వాళ్ళ మేనమామ ఉన్నాడు, ఆయన అక్కడికి చెప్పాడు, వద్దురా నేను ముంచుతారు, ఈ రాజకీయాలన్నీ నీకొద్దు. సొంత మేనమామ వాళ్ళ అమ్మకి కూడా పుట్టిన ఆయన, ఈ రాజకీయం నీకొద్దు, ముంచుతారు, నా మాట వినయ్యా అంటే ఆయన మాట కూడా వినకుండా పోయి నేరుగా మాకు కూడా చెప్పకుండా పోయి నేరుగా పోయేసి
మేము తిరుపతిలో ఉన్నాము. మాకు కూడా చెప్పకుండా పోయి నామినేషన్ వేశాడు. 2014 ఎలక్షన్లో నామినేషన్ వేస్తే ఏకగ్రీవంగా ఏకగ్రీవం ఏకగ్రీవం కాదు, ఇండిపెండెంట్ గా గెలిచినాడు. 110 ఓట్లతో ఇండిపెండెంట్ గా గెలిచాడు. ఇండిపెండెంట్ గా గెలిచి ఇక అక్కడి నుంచి ఇక రాజకీయం అంటే చెప్పాల్సిన పని లేదు కదా. ఇక పోయేదే గాని వచ్చేది లేదు. ఇక తర్వాత ఇంకా మా అత్త మా మామ ముసలోళ్ళు అయిపోయినారు. మా మామకి కొంచెం బీపీ ఉండేది. ఆయనకి కొద్దిగా స్కిన్ అలర్జీ ఉండేది. ఆయనకి ఎప్పుడు పాపము ఆయాసం. ఈ ఆయాసం ఉండే టైంలో ఆయనకి బాగా ఇబ్బంది పడిపోయినాడు. ఇబ్బంది పడిపోతే ఇంక వాళ్ళని కూడా తీసుకొచ్చి మా దగ్గరే పెట్టుకున్నాం. ఇంకొకటి ఈ మధ్యలో ఇంకోటి చెప్పాలి సార్. మా బావగారు మేము మా మా వీళ్ళు వచ్చేసి వీళ్ళు కూడా అంతే, సేమ్ ముగ్గురు అన్నదమ్ములు, ఒక చెల్లి నాలాగే. ఒక చెల్లి అయితే ఆమె కూడా సొంతము మేనమామకి ఇచ్చేసుకున్నారు. ఆమె కూడా బాగానే వెల్ సెటిల్ బాగానే ఉండింది, హైదరాబాద్ లో ఉండేది ఆమె కూడా. అయితే అక్కడ నుంచి వాళ్ళు ఆ, అక్కడ నుంచి ఇక ఈ టైంలో ఎవరు చెప్పినా ఏం లేదు, అయిపోయింది, గెలిచినాడు. గెలిచిన తర్వాత ఏంటంటే ఆ టైంలో ఏంటంటే టీడీపీ వచ్చింది. టీడీపీ వచ్చిన తర్వాత చెప్పారు, చాలా మంది చెప్పారు, నీకు ఇండిపెండెంట్ గా గెలిచావు కదా, నువ్వు ఏ పార్టీకైనా పోవచ్చు పో అంటే, ఈయన వద్దొద్దు నేను పోను, నేను పార్టీ పేరు పెట్టుకొని గెలవలేదు, ఉంటే దీంట్లోనే ఉంటానని చెప్పేసి అని ఇక అక్కడ గెలిచాము. మనకి ఇంకొక పని కూడా కానిట్లా, ఏ పనులు కానిట్లా, ఒక బిల్లు కానిట్లేదు. ఏమంటే అధికారంలో టీడీపీ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళే అన్ని పనులు చేసుకుంటున్నారు. ఇంకోటి గెలిచింది మనమైతే పేరు పెట్టుకుంది వాళ్ళు పెట్టుకున్నారు. ఇంకా మా వారికి అట్టంతా వేరే వాళ్ళని అడిగేది ఆయనకి ఇష్టం ఉండదు. ఏదైనా సరే ఆయన సొంతంగా ఆయన నిర్ణయం ప్రకారము ఏదో ఎవరికైనా ఈట మటుకు ఆయనకి తెలుసు, కానీ ఒకళ్ళ కాడికి పోయేది మాట్లాడేది, ఒకళ్ళ దగ్గర చేయి చెప్పేది ఆయనకి అలవాటే లేదు. ఆ అలవాటు అట్నే వచ్చింది ఆయనకి. ఎవరిని అడగడు, ఎవరి దగ్గర ఒక రూపాయి చేయి చాపడు. అందుకని నేను ఇంత ఖర్చు పెట్టుకొని నేను గెలిచి వాళ్ళని ఏంది నేను పోయి అడిగేది, నాకు వద్దు, నేను నా శక్తి ఉంది, నేను సంపాదించుకుంటాను అని చెప్పేసి అని ఇంకా ఆయన ఎవరిని అడగలేదు. నాకు బిల్లులు చేయండి అని అడగడు, ఏం లేదు. ఏదన్నా ఊరికి ఏ పనులు కావాలన్నా, బిల్లు చేసినా చేయకపోయినా ఏ పని కావాలన్నా ఆయన ఏ పనులు ఆపడు. కరెంట్ వేపించేది కానీ, లైట్లు వేపించేది కానీ, నీళ్లు కానీ, ఊరికి ఏ సమస్య ఉండా కానీ ఆపడు. కానీ వాళ్ళు ఆ బిల్లులు చేయరు. ఎప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు బిల్లులు చేసేది. అప్పుడు ఆ బిల్లులు చేస్తే మనకి ఈడ, ఒక్కొక్కటి పెరిగిపోతా వస్తుంది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ దాదాపు ఒక 12 లక్షలు ఖర్చు పెట్టి గెలిచేటప్పుడు ఇక కొన్ని కొన్ని అప్పులు తెచ్చుంటాము, కొన్ని ఇవి ఉంటాయి కదా. ఆ వడ్డీ మళ్ళీ ఈ పనులు చేసిన ఇవి ఇక ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ కుబేరుడు గాని ఇది పెరిగినట్టు పెరగతా వస్తుంది మాకు. పెరగతా వచ్చేసరికి సరే ఇక అది ఇది ఇట్లా ఉంటా ఉండగల ఇంకా మాకు మా బావగారి పిల్లలు నా దగ్గరే ఉన్నారు. ఇద్దరు పిల్లలు నా దగ్గరే పెరిగారు. వాళ్ళిద్దరు, ఒక అబ్బాయి 7th క్లాస్ లో నా కాడికి వచ్చేస్తాడు, పెద్ద అబ్బాయి 7th క్లాస్ లో నా కాడికి వచ్చేసిన తర్వాత ఇంకా నా కాడే ఉన్నాడు. వాడు వస్తా పోతా నాకు, బాబాయ్ నేను ఊరికాడ ఏదైనా ఒక బిజినెస్ చేసుకుంటానంటే ఊర్లో వాడికి డిష్ పెట్టించాడు. వాళ్ళ సొంత అన్న కొడుక్కి డిష్ పెట్టించాడు. అప్పట్లోనే ఆ 1999లోనే డిష్ పెట్టించాడు. డిష్ పెట్టిస్తే దానికి ఎవ్వరు, నేను గెలిస్తే మీకు డిష్ ఫ్రీగా ఇస్తాను ఊరంతా అని చెప్పేసి అని అప్పుడు చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకా ఆ ఫ్రీగా ఈటం ఈ రోజుకి ఆ డిష్ మీద నుంచి 1 రూపాయి కూడా మేము ఆశించాల. వదిలేస్తున్నాడు, ఇంకా ఊరికే వదిలేస్తున్నాడు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు కార్డు వేసుకునేది వాడుకునేది, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు అక్కడ ఒకటి మెయింటైన్ చేసే వాళ్ళని ఒకళ్ళు పెట్టినాడు. ఇక అంతే. ఈ రోజుకి దాని నుంచి మేము 1 రూపాయి ఆశించలేదు, మేము తీసుకోబోతాము. ఇంకొకటి మా బావ కొడుకు బాగా ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఇంకా వాడికి పెళ్లి చేయాల. పెళ్లి చేయాల్సి అంటే ఆ పెళ్లికి కూడా వాళ్ళ అన్నకి 2 పేర్లు, మా వారి పేరు ఒకటి, ఇంకొక వీళ్ళ అన్న పేరు ఒకటి పెట్టి వాళ్ళ అన్నకి ఇల్లు కట్టించాడు. ఇల్లు కట్టించి ఆ ఇంటికి ఏమేం కావాలో సకలము ఆయన ఇక్కడ నుంచే తిరుపతి నుంచే తీసుకుపోయి ఆయనకి ఇల్లు కట్టించినాడు. వాళ్ళిద్దరు పిల్లల్ని ఈయనే చదివించినాడు. ఒక ఆయన ఏమో బీటెక్ పూర్తి అయిపోయిన తర్వాత జాబ్ వస్తుంది అనే టైంలో అతనికి కొంచెం హెల్త్ ఇష్యూ ఉండటం వల్ల ఆయన ఏమైందంటే, నేను చర్చికి వెళ్ళిపోయి నేను సేవకి వెళ్తానని ఆయన సేవకి వెళ్ళినాడు. ఆయన ఆయనకి ఇష్టమై ఆయన సేవకి వెళితే ఇప్పుడు దాకా కూడా ఆయన నుంచి మేము మాటలు పడతానే ఉన్నాం. మీరే పంపించారు, మీరే చేశారు అని మా బావ భార్య మమ్మల్ని సాధిస్తానే ఉన్నారు. అదంతా దేవుడి చిత్తం, మా చేతుల్లో ఏం లేదు. మా మాట అయితే వాడు వినలా వెళ్ళిపోయినాడు. అది ఆ వేదన మాకు అట్లే వస్తానే ఉంది. అదొకటి. ఇంకొకటి మా అత్త మా మామ ఎవరు చూసేవాళ్ళు లేరు. నేను చూస్తే మా వారు చూడాలా, లేదంటే ఇంకా
ఇంటికాడ పల్లెటూరు కదా, మేమే ఆడ చూసాము, మేమేం చేసామని చెప్పేసి అని మేము ఇంత చూసినా గానీ ఆ ఇద్దరు ముసలాళ్ళని చూసుకోవడానికి వాళ్ళకి టైం లేదు. ఇక నాకు వాళ్ళు మంచిగా ఉండగానే నా కాడికి వచ్చారు, ఆరోగ్యంగా ఉండగానే నా కాడికి వచ్చారు. నా కాడికి రావటము, ఇక్కడికి వచ్చినాక బాగా ఆయనకి మా ప- మా తా మేము మామ అనను, తాత అంటాను. మా తాతగారికి బాగా సీరియస్ అయిపోయింది. దాదాపు ఒక 20 రోజుల పైన హాస్పిటల్లో పెట్టుకొని ఉన్నాం. ఇక్కడే అరుణ హాస్పిటల్ అని ఉండింది, నెమ్ముకి సంబంధించి హాస్పిటల్లో పెట్టుకున్నాం. అప్పట్లోనే రోజుకి 2020, 2012, 13, 13 అనుకుంటా, 2015 ఆయన చనిపోయింది. 2015లో అప్పట్లోనే రోజుకి 7,000 రూపాయలు ఆయన రూమ్కి కానీ ఆయన మెడిసిన్కి కానీ అట్ట అవుతా ఉండేది. ఆ ఈ టైంలో మాకుండే ఈ సమస్యలో మళ్ళీ ఇంకా ఆయనకు ఒక హాస్పిటల్ ఖర్చు దాదాపు వేరే వాళ్ళ దగ్గర ఆ ఒక 2 లక్షలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టినాడు. ఇంట్లో పెడితే ఆ 2 లక్షలు తీసుకొచ్చి ఇంట్లో పెడితే అప్పట్లో మేము ఈ నా చిన్న కొడుకు పుట్టినప్పుడు ఫస్ట్ టైం, అంతకుముందు సెకండ్ మామూలు అదేదో ఈ చిన్న బండి ఒకటి ఉండేది. ఫస్ట్ టైం మా వారు ఏం చేశారంటే హీరో హోండా అని అదేదో బండి ఉంది, ఆ బండి తీసుకున్నాడు. అప్పుడు ఆ బండి తీసుకున్నప్పుడు చెక్కులు కావాల్సి ఉంటే ఒక బ్యాంకులో చెక్కు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం నా పేరు మీద. ఆ బండి తీసింది నా పేరు మీద లేదు, చెక్కులు అయితే నావే ఉన్నాయి. సరే ఈ చెక్కు మీద నేను సైన్ పెట్టి నేను సంతకం పెట్టానో నాకు తెలియదు. అయితే నా సంతకమే ఉంది. ఎత్తుకోపోయి ఈ 2 లక్షల కోసం చెక్ ఇస్తే నేను 2 లక్షలు ఇస్తానంటే ఎత్తుకోపోయి ఒక ఆమె మా ఊరికి దగ్గరలోనే ఉన్నింది, ఆమెకి ఇచ్చినాడు. మాకు అవసరమయ్యి మేము 2 లక్షల కోసం చెక్ ఇచ్చినాము. చెక్ ఇస్తే ఆ చెక్ తీసుకుపోయి ఆమె ఏం చేసింది, మా డబ్బులు తీరిపోయిన తర్వాత మా వారు పోయి నాయుడమ్మ చెక్ ఇయ్యి" అని చెప్పేసి అని అడిగితే ఆమె ఏం చేసింది, చెక్ నేను నీకు యాడ్ ఇయ్యాలి, నాకు ఇంకా నువ్వు కట్టాలా డబ్బులు, ఇంకా 80,000 దాకా కట్టాలా అంటే, 80,000 దాకా నేను ఇంత కట్టాలి నాయనమ్మ, నీకు 2 లక్షలు నేను కట్టాను, నా చెక్ నాకు ఇయ్యి" అంటే, లేదు లేదు, నువ్వు పలానోడికి డబ్బులు ఇప్పించావు, ఆ డబ్బులు వాడు కట్టలేదు, ఆ ఆ డబ్బుల కోసము ఆ నీ చెక్, ఆ డబ్బులు కట్టిస్తేనే నీ చెక్ ఇస్తాను అని చెప్పేసి అంటే అక్కడ కొంచెం ఆ ఈమెకి ఆయన కొద్దిగా వాదన జరిగింది. వాదన జరిగేసరికి చూడు నిన్నేం చేస్తాను చూడు అని చెప్పేసి అని ఈ వాళ్ళిద్దరి మధ్య వాదన జరిగింది. ఒక ఒక నెలకంతా ఆమె కోర్టు నుంచి నోటీస్ పంపించింది. ఈ చెక్ ఎత్తుకోపోయి కోర్టుకి వేసేసింది. కోర్టుకి వేస్తే దాదాపు ఆ చెక్కు వల్ల నేను ఎంత సఫర్ అయినానో, నేను ఎంత నరకం అనుభవించానో, 3 సంవత్సరాలు కోర్టుకి తిరిగి 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 లాస్ట్కి నా వల్ల కాక నరకం అనుభవించా. చిన్న పిల్లల్ని పెట్టుకొని వారానికి ఒకసారి కోర్టుకు పోవాలంటే ఎంత నరకమో. కోర్టుకి వెళ్ళా. కోర్టుకి వెళ్ళటము, ఆ కోర్టులో కూడా ఆ మనకి అనుకూలంగా సాక్ష్యం రాల, ఆమెకు అనుకూలంగానే వచ్చింది. వస్తే ఇక వాళ్ళేంది, నువ్వు ఖచ్చితంగా కట్టాల్సిందేనమ్మా, నన్ను అవతల ఏం మాట్లాడనీయడు. కోర్టులో పోతే మన మన గురించి అసలు మాట్లాడనీయదు. మనం చెప్పాలన్నా కానీ వాళ్ళు వినరు. ఇనే వినాలంటే కూడా మనం మన మన మాట తీసుకొని కూడా తీసుకోవట్లే. ఎందుకంటే అవతల సైడ్ ఆమె బాగా డబ్బు పెట్టుంది. ఇంకా ఆమె గెలిచింది, ఆమెకే డబ్బు కట్టాలని ఉంది. డబ్బు కట్టాలని ఉంటే ఇక సరే ఇంకేం చేస్తామని చెప్పేసి అని ఇక ఆ టైంలో ఆ నా పుట్టింటి వాళ్ళు 1,70,000 తీసుకొచ్చి, ఆ నీళ్ళు మా పెద్దన్న మా చిన్నన్న ఈ ముగ్గురు తీసుకొచ్చి, యాడ మా అక్కని మేము కోర్టుకు పంపించేది, జైలుకి పంపించేది అని చెప్పేసి అని వీళ్ళు ముగ్గురు తీసుకొచ్చి డబ్బు కట్టి నన్ను బయటికి తీసుకొచ్చేసారు. వేరే వాళ్ళ దీనికి నేను బలైపోయినా. ఆ అది ఆ ఆ ఆ కోర్ట్ అనేది అక్కడికి వదిలిపోయింది. ఆ దరిద్రం ఒక ఒక కష్టం కాదు నేను పడింది, అంటే ఏదైనా నా మైనస్తే. ఒకళ్ళని మనం నిందించేది కాదు, ఏ పొరపాటైనా మనం అజాగ్రత్తగా ఉండబట్టి ఏదైనా నాకే వచ్చి ఇది అవుతుంది. సరే ఇది అక్కడి నుంచి నేను బయటపడిన తర్వాత ఇంకా డబ్బు కట్టాను, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంక మనం ప్రశాంతంగా ఉన్నాం, ఈ కోర్టు దరిద్రాలు వెళ్ళిపోయినాయి, నేను ప్రశాంతంగా ఉందాము అని అనుకునే టయాన అంతలోక మళ్ళీ ఇంకా కరోనా స్టార్ట్ అయిపోయింది. కరోనా స్టార్ట్ అయిపోతే ఈ కరోనాలో ఇంక ఈ పనులు లేవు, ఏమి లేవు. అప్పటికే ఆయన పనులు చేసి అయిపోయింది. 2014 పని నిలిపేసినాడు. తర్వాత ఇంక పనులు లేవు, ఇంక ఇంట్లో ఉండాలా, ఎట్లా చేయాలా, బాడిగలు ఇచ్చే పరిస్థితి కాదు. మూడు రెండు రెండు ఒక దాంట్లో నేను ఇంట మూడు వచ్చి బాడిగలు వస్తాయి. ఆ టైంలో బాడిగలు, కరోనా టైంలో బాడిగలు కూడా అడగొద్దని చెప్పినారు గవర్నమెంట్. బాడిగలు అడగటానికి లేదు. ఒక ఇల్లు జరగాలంటే ఎంత కష్టమో. నేను ఎక్కడ ఇలాంటి టైంలో ఇంకొకటి చెప్పాలా, ఇన్ని సంవత్సరాల్లో నేను ఇప్పటి వాటికి కూడా నన్ను మా వారు ఒక మార్కెట్కి పంపించి గాని, ఒక స్టోర్ బియ్యానికి పంపించి గాని, ఇది పోయి నువ్వు తే అనే
అనే మాటలు ఇంతవరకు లేదు. అంత బాగా చూసుకున్నాడు నన్ను. ఎంత బాగా అంటే ఎక్కడా గాని ఎక్కడ ఎవరికంటే తక్కువ కాకూడదు. ఎక్కడ కూడా నేననేది ఆ ఆయన దృష్టిలో నాకైతే ఇప్పుడు బట్టికి తెలియదు. నన్ను అనేది ఎక్కడ పెట్టినా గానీ హైలోనే పెట్టాడు ఇప్పుడు బట్టికి కూడా. ఇక అలాంటి టైంలో మాకు ఈ 2020లో మళ్ళీ ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా 2021కి ఎలక్షన్. ఊరి కాడ నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఫస్ట్ మీరు గెలిచారు కదా, చాలా నష్టపోయారు కదా, ఇంకా రాండి మీరే నిలబడదురుగోని అని చెప్పేసి అని ఫోన్ చేశారు. ఎవరిని పెడతారు, ఎక్కడ పెడతారంటే మా వారు ఏం చేశాడంటే మళ్ళీ కూడా ఇంతకు ముందాలే ఊర్లో ఎవరో ఒకరు పెట్టి గెలుస్తాంలే అని చెప్పేసి అని అనుకుంటే, కాదు కాదు, ఊర్లో ఎవరో ఉంటే నువ్వన్నా ఉండాలా, లేదా మీ భార్య అన్నా ఉండాలా అని చెప్పేసి అని మళ్ళీ అన్నారు. ఆహా అట్లా కాదు, అట్లయితేనే ఇస్తాము, మీ భార్య ఉంటేనే ఇస్తామని చెప్పేసి అంటే ఇంక సరే నేనే ఇంక ముందుకు పోయినా. ఎందుకంటే పోయినసారి పూర్తిగా నష్టపోయినాం. మనకు అక్కడ నుంచి రూపాయి వచ్చింది లేదు. మనకు అక్కడ ఆ బిల్లులు కూడా రావాలి. ఒకవేళ మనం ఈసారి గెలిస్తే ఆ బిల్లులు మనం ఏదైనా తెచ్చుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు ఏం పనులు కూడా లేవు, ఏదోలే ఇంక మనకి రాజకీయమే మనకు కలిసి వస్తుందేమో అని ఒక ప్రయత్నం చేశాం. ప్రయత్నం చేస్తే ఇంకా ఆడ పోగానే ఊరంతా సపోర్ట్ చేసి మళ్ళీ మాకు ఏకగ్రీయంగా ఇచ్చారు. ఏకగ్రీయంగా ఒకసారి ఇండిపెండెంట్, రెండోసారి ఏకగ్రీయం ఇచ్చేసినారు. ఏకగ్రీయం ఇచ్చేసిన తర్వాత ఇంక అక్కడి నుంచే మాకు ఇక ఆ సమస్యలు స్టార్ట్. ఏకగ్రీవం ఇచ్చేసిన తర్వాత ఏకగ్రీవం అయిపోయింది. నామినేషన్ వేసి వచ్చిన నామినేషన్ వేయటానికి వెళ్ళాము. వేయటానికి వెళ్ళటంతోనే ఇంకా వాళ్ళని వీళ్ళని కలుపుకోవాలని, నువ్వు ఖచ్చితంగా డిన్నర్ పెట్టాలంటే ఆ రోజే ఫస్ట్ రోజే ఒక 70,000 ఖర్చు పెట్టేసినాడు. 70,000 ఖర్చు పెట్టేసి ఊరందరినీ కలుపుకోవాలా, 4 కులాలను కలిపి డిన్నర్ పెట్టాలంటే డిన్నర్ పెట్టించేసినాడు. డిన్నర్ అయిపోయిన తర్వాత ఇది బిల్లు చేసుకోవచ్చు అని చెప్పినారు. బిల్లులా పాడా దాదాపు 2.5 సంవత్సరం. ఇప్పుడు అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో 2.5 సంవత్సరం దాకా ఒక బిల్లు వదల ఒక బిల్లు వదల అకౌంట్ లో డబ్బులు అయితే ఉన్నాయి కానీ బిల్లులు డ్రా చేసుకోవడానికి లేదు. చిన్న చిన్నవి ఏదో కొన్ని కొన్ని ఏదో ఒక 10,000కి 5,000కి ఇలాంటివి మాత్రమే పెడుతున్నారు కానీ పెద్ద అమౌంట్లు అయితే పెడతల్లా. మాకేమో వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోతానే ఉన్నాయి. ఈ రాజకీయం వల్ల ఈ మధ్యలో ఇంకోటి ఏంటంటే పిల్లల చదువులు ఇద్దరివి నేను ఊరికి వెళ్ళిపోవటం వల్ల చిన్నోడు చదువు మధ్యలోనే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అయిపోవటం మధ్యలోనే చదువు ఆగిపోయింది. ఆ మధ్యలో చదువు ఆగిపోయిన తర్వాత ఇంకా వాడిది ఒక పక్క మళ్ళీ పెద్దోడు ఇట్లా. ఈ రాజకీయం వల్ల ఎంత నష్టపోయినానంటే నేను దాదాపు తిరుపతిలో ఉన్న ఒక 3 ప్లాట్లు పోయినాయి. ఒక ఒక 3 అంతస్తుల ఇల్లు పోయింది ఈ రాజకీయం నుంచి. అంతా ఏదైనా సరే ఆ మా మైనస్తే. మనం ఏదన్నా ముందు ఒకటికి రెండు ఆలోచించుకొని ముందు అడిగేస్తుంటే బాగుండేది. కానీ మా అజాగ్రత్త వల్ల ఇంకోటి ఇంకా ఇక్కడ నుంచి 2025 దాకా ఎట్లగట్ట నెట్టుకొని వచ్చాను. 2025 ఈ వెస్టేజ్ ప్లాట్ఫారం నాకు ఎట్ట పరిచయం అయిందంటే 2025 స్టార్ట్ అయింది. 2025 అయిపోయిన తర్వాత డిసెంబర్ నెలలో ఆ, మా తమ్ముడు మా ఊరికి వస్తున్నాడు. ఇట్లా మన ఊరికి వెళ్ళాలని చెప్పేసి అని సరే మీరు కూడా రాండి అని చెప్పేసి అని మమ్మల్ని తీసుకోపోవటానికి మా తమ్ముడు కార్ తీసుకొని మా ఇంటికి వచ్చాడు. వస్తే ఇంకా వాడు తెల్లారుజామున ఇట్లా ఇట్లా ఇదే సేమ్ జూము వినిపిస్తా ఉన్నాడు. ఎవరికి నాకు వినిపించట్లా. వాడు నా కొడుకు వినిపిస్తున్నాడు. రే ఇది చూడరా, నేను దీంట్లో జాయిన్ అయినాను, ఇంతకు మించి నీకు అవకాశం లేదు మధు, నువ్వు ఇంకెటు మీ డాడీకి బాగా లేకుండా నువ్వు ఎటు ఇదే ఉండవు కదా అని చెప్పేసి అని అన్నాడు. అన్న తర్వాత సరే విన్నాను. ఆ నాకేమో కొంచెం ఇంట్రెస్ట్ గా ఉన్నింది. సరే చూద్దాము అని చెప్పేసి అని నేను అనుకున్నా. అనుకున్న తర్వాత 25 అక్కడ ఉన్నాము. క్రిస్మస్ అయిపోయింది. 26 పొద్దున్నే మా అక్కడ గుంటూరు దగ్గర శ్రావణ్ సారు, రంగారావు సారు, కిరణ్ సారు ఈ ముగ్గురు మా తమ్ముడు చెప్పాడు, ఈ రోజు సార్ వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు, ముగ్గురు వస్తున్నారు అమ్మాయి, కొంచెం ఒక చిన్న హోమ్ మీటింగ్ ఉంది మనము అని చెప్పేసి అని చెప్పాడు. సార్ వాళ్ళు 11, 12 ఇంటికి వచ్చినారు. ఇంటికి వచ్చిన తర్వాత మేము ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని టెంట్ వేసి కుర్చీలు వేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడించినాం. సార్ వాళ్ళు వచ్చి డెమోస్ ఇచ్చినారు. ఏది మన బ్లాక్ సాయిల్, ఇవి ఫ్యాట్స్, ఇంకోటి ఏది ఇది ఫ్లోర్ క్లీనర్, ఈ మూడు ఇచ్చాడు. ఈ మూడు ఈగలే నాకు అప్పుడే నాకు కనెక్ట్ అయిపోయింది. ఒక హోమ్ మీటింగ్ లో నాకు ఇదేదో బాగుంది, నేను చేయదలుచుకుంటే ఇంతకు మించి నాకు అవకాశం లేదు. నేను ఇన్ని రోజులు ఒక ఒక నాయకురాలుగా, ఒక రాజకీయంగా నలుగురికి నేను చెప్పగలిగినాను. ఈ టైంలో నేను ఒక ఇంక తిరుపతికి వచ్చినాను, నాకు అక్కడ నుంచే పదవి అయిపోయిందంటే తిరుపతి ఖచ్చితంగా రావాలా. ఖచ్చితంగా వచ్చినానంటే ఇంటికాడ ఖాళీగా నేనేం చేసేది? ఎవరు చిన్నోడికి జాబు లేదు, పెద్దోడికి జాబు లేదు, ఆయనకి పనులు లేవు, మేమేం చేయాలా?
మా పోషణ ఎట్లా జరిగిద్ది, ఇట్లా ఈ టైం ఇట్లా ఆలోచించుకుంటా నేను అందరినీ ఒక పిచ్చిదానిలాగా నేను కొండపైకి వస్తాను, నేను ఆడకొస్తా ఏడుకొస్తాను ఇట్లా అడగతా ఉండా అందరినీ. అడగతా ఉండే టైంలో నాకు ఈ వెస్టేజ్ ప్లాట్ఫారం ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఆ రోజు నాకు పరిచయం అయింది. ఆ రోజు పరిచయం అయిన తర్వాత 26వ తారీఖు నైట్ బయలుదేరేసి వచ్చాను. 27వ తారీఖు శ్రావణ్ సార్ మా ఇంటికి వచ్చాడు. 27వ తారీఖు సాయంత్రం 4 గంటలకు నాకు ఐడి వేయటం జరిగింది. జనవరి వచ్చింది. జనవరిలో ఫస్ట్ సిఎంసి చేశాను. ఫస్ట్ సిఎంసిని నేను చేసిన సిఎంసి కాకుండా మేము వరేసాము. ఆ వరికి కూడా నా కొడుకు ఏం చేశాడు, దాదాపు శ్రావణ్ సార్ అవి కూడా తీపిచ్చి పంపించినాడు. ఒక 7-8 వేలు ఖర్చు పెట్టి తీయించినాడు. కాకపోతే అప్పట్లో మాకు ఆ తెలియదు ఇట్లా ఓచర్లు వస్తాయని తెలియదు. ఆ ఇట్లా ఏంటి ఫాస్టాగ్ ఓచర్ వస్తుందని తెలియదు. ఈ ఓచర్లన్నీ అప్పుడు మాకు తెలియదు, మేము తీసుకోవాలా. ఆ మాకు అక్కడ ఆ స్టోర్ అయినా మాకు చెప్పాల, కందుకూరులో స్టోర్ అయినా కూడా మాకు చెప్పాలా. మేము ఏదైనా కొనక రావటం మటుకే తెలుసు. 2 సార్లు అదే నెలలో మేము 2 సార్లు తీసుకొచ్చాము. 2 సార్లు 2 ఓచర్లు మిస్ అయినాయి మాకు. ఆ వరకే తీసుకొచ్చినాడు దాదాపు 2 సార్లు. ఒక 7:30 పెట్టి ఫస్ట్ ఒక 7:30, మళ్ళీ ఒక 7:30 అట్లా 2 సార్లు తీసుకొచ్చినాడు. 3వ సారి కూడా తీసుకొచ్చి వేసినాడు. కాకపోతే మనకి ఏ టైంలో ఏమి వేయాలో తెలియక ఆ ఎవరిని అవగాహన లేక కొంచెం మేము పోయినసారి కొంచెం పంట కూడా మాకు తక్కువ వచ్చింది. అంటే వేయాల్సిన టైంలో వేయకూడని టైంలో మేమే వేసాం. అందువల్ల మాకు కొద్దిగా పంట తక్కువ వచ్చింది. కాకపోతే మన వెస్టేజ్ ఆ ఎరువుల ద్వారా చాలా మంది చుట్టుపక్కల మేము వేసింది కానీ చుట్టుపక్కల వాళ్ళు పరిచయం చేసినాం. వాళ్ళు కరెక్ట్ టైంకి వేసారు, వాళ్ళ పంటలు బాగుంటాయి. కాకపోతే నాదే కొంచెం అంతకు ముందు 57 మూటలు అయింది, ఈసారి 47 మూటలు అయినాయి. కొంచెం అక్కడ కొద్దిగా ఇబ్బంది పడినాము. ఇక అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఇక అక్కడ మనం ఎంత చెప్పినా ఎంత చేసినా ఎవరికి చెప్పినా వాళ్ళ ఒక్కొక్కళ్ళు అయితే సబ్బులు పేస్టులు అమ్ముకుంటుంది అంత అయిపోయింది అన్నారు. ఎవరి కాడికన్నా పోయితే ఫస్ట్ నువ్వు గెలువు తర్వాత నేను గెలుస్తామన్నారు. ఇక ఒక్కొక్కటి మైనసే నాకు. ఇక్కడ మనకి ఫిబ్రవరి 2వ తారీఖు మీటింగ్ ఉంది చెప్పాడు, రంగారావు సార్ చెప్పాడు. చిన్నమ్మా ఒక్కసారి నీకు వీలైతే నువ్వు 2వ తారీఖు ఇక్కడ వచ్చి మీటింగ్ రా చిన్నమ్మా, ఒక్కసారి రా అని చెప్పేసి అని రంగారావు సార్ ఫోన్ చేసినాడు. చేస్తే సరే నేను ఫస్ట్ నేను అక్కడ 27వ తారీఖు ఐడి వేసుకున్నా. 28వ తారీఖు ఎంఎస్ఆర్ మీటింగ్ పోయినా. డిసెంబర్ 28వ తారీఖు ఎంఎస్ఆర్ మీటింగ్ పెట్టి కందుకూరులో ఇప్పుడు ప్రజెంట్ ఉండే ఎమ్మెల్యే ఉండే దీనికాడే అక్కడే దానికి పోతే అసలు ఆ జనము, నేను అక్కడ హాల్ ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోయి అసలు ఆ సౌండ్ లేంది, ఆ గోలేంది, ఆ సన్మానాలేంది, ఆ పూలదండలేంది చూసి నేను ఆశ్చర్యపోయినా. నేను ఆ మా ఊర్లో ఇంకా నా తమ్ముడే మా వారికి మేనల్లుడు అవుతాడు. ఆ అబ్బాయి నన్ను తీసుకుపోయినాడు. మేమిద్దరమే పోయినాం ఫస్ట్ ఎంఎస్ఆర్ మీటింగ్ కి. ఎంఎస్ఆర్ వచ్చేదాకా నేను ఉండలా. అందరూ ఎంఎస్ఆర్ గురించి అసలు ఎంత గొప్పగా చదువుతున్నారంటే 15,000 రూపాయల చెక్ అప్పుడు సార్ది వచ్చేసి 15 లక్షలు. 15 లక్షల చెక్ అప్పుడు సార్ది. 15 లక్షల రూపాయల చెక్కు సారు అసలు వస్తున్నాడని అందరూ అసలు కేరింతలు డాన్సులు ఇరగదీస్తున్నారు. అప్పుడు అనుకున్నా ఇదేంద్ర స్వామి ఇంత గోలగా ఉంది, ఏం అర్థం కావట్లే. ఫస్ట్ నాకు గోల 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 చప్పట్లు కొట్టండి అది కొట్టండి ఇది కొట్టండి అంటున్నారు. అంటే నేను ఫస్ట్ టైం మీటింగ్ వింటాం, నాకు అర్థం కాల. ఇదేంది ఇంత గోలగా ఉంది, అసలు ఏంది నాకేం అర్థం కాల. సరే కొంచెం రంగారావు సార్ వచ్చాడు. రంగారావు సార్ కూడా ఆ రోజు రండి చిన్నమ్మని నన్ను రంగారావు సార్ కూడా నేను సార్ ముందు వెళ్ళిపోయినట్టు తర్వాత నేను మా శివ వెళ్ళాము. వెళ్ళి కొంచెంసేపు ఆ మీటింగ్ లో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఇంకా పొద్దుపోతుంది, ఇంటికి వెళ్ళాలా, పోదాం పద అని చెప్పేసి అని మా వాడికి వాడిది ఆటో ఉంది, కూలోని తీసుకురావాలక్క ఇంటికి వెళ్దాం పా అని చెప్పేసి అని అన్నాడు. తర్వాత ఇంకా సార్ ఫోన్ చేస్తున్నాడు, ఖచ్చితంగా రావాల్సినమ్మా, పండగ అయిపోయింది ఫిబ్రవరి వచ్చింది ఖచ్చితంగా రావాల్సినమ్మా అని మా రంగారావు సార్ ఫోన్ చేస్తాడు. ఇక తిరుపతికి వచ్చిన నేను. తిరుపతికి వచ్చి ఫిబ్రవరి 2వ తారీఖు 1వ తారీఖు తిరుపతికి వచ్చాను. తిరుపతి 2వ తారీఖు మీటింగు. 10 గంటలకంతా నేను మన స్టోర్ దగ్గరకు వచ్చిన. డిఆర్ మహల్ దగ్గర ఉన్న స్టోర్ దగ్గరకు వచ్చి అక్కడ మీటింగు మామూలే. ఎవరు సార్ వాళ్ళు ఎవరు రాలా, కిరణ్ సారు, బ్రహ్మయ్య సారు, శ్రావణ్ సార్ వీళ్ళే మీటింగ్. ఆ మీటింగ్ నాకు ఎంత అర్థమైందంటే, నన్ను రంగారావు సారు అందరికి పరిచయం చేయటము, మా చిన్నమ్మ సర్పంచ్ గా ఉందంటే అసలు అక్కడ దాదాపు మేము 10 సంవత్సరాలుగా మేము రాజకీయంలో ఉండి డబ్బుతో గౌరవం వచ్చింది. డబ్బు ఇస్తేనే వాళ్ళు గౌరవిస్తారు. ఇక్కడ అది కాదు, అసలు నేను ఎవ్వరికి తెలియదు. సారు నన్ను ప్రతి ఒక్కరికి పరిచయం చేస్తుంటే అసలు నాకు ఆ రోజు నా కళ్ళమ్మట నీళ్లు తిరిగినాయి. ఓ అమ్మా ఇంత గౌరవం ఉందా, ఇన్ని రోజులు ఈ గౌరవం నేను ఎందుకు మిస్ అయినానా. ఆ మా చిన్నమ్మ ఇదో సర్పంచ్ 10 సంవత్సరాలుగా వాళ్ళు మా బాబాయ్ మా చిన్నమ్మ ప్రతి ఒక్కరికి పరిచయం చేసినాడు నన్ను. ప్రతి ఒక్క అందరూ అక్కడ అంజలి మేడం ఫస్ట్ టైం నేను అంజలి మేడం చూశాను. ఆ
అంజలి మేడం చూస్తే నాకు 2 మాటల్లోనే చెప్పాడు, పలాని మేడం ఇక్కడ అంజలి మేడము 3 మొబైల్ షాపులు ఉన్నాయి చిన్నమ్మ అని నన్ను మేడంకి పరిచయం చేసి, మేడంకి నన్ను పరిచయం చేసి, ఇక అదే ఇక ఆ రోజు ఇక్కడ ఒకటే డిసైడ్ అయిపోయినా, ఉంటే నేను తిరుపతిలో ఉండాలా, లేదంటే నాకు ఇంకా మంచి లైఫ్ అనేది ఇంకా తిరుపతిలోనే, ఈ వెస్టేజ్ లోనే నాకు లైఫ్ లేదు అని నేను అనుకొని ఇక ఆ రోజు స్టార్ట్ చేశాను సార్. నేను ఆ రోజు ఫిబ్రవరి 2వ తారీఖు నా వెస్టేజ్ ప్లాట్ఫారం ఆ, పూర్తిగా నేను పూర్తిగా వెస్టేజ్ కి ఇచ్చేసుకునేసిన. ఇంకా ప్రతి ఒక్కటి నాకు వెస్టేజ్, కూర్చుంటే వెస్టేజీ, నుంచుంటే వెస్టేజీ. నేను ఒక పండ్ల మార్కెట్ అని వదలలేదు, ఒక ఆ ఇదని వదలలేదు, ఒక చేప ఎక్కడ పోయినా ప్రతి ఒక్కరికి నేను కనెక్ట్ చేయటము, ప్రతి ఒక్కరి కాడ పోయి చెప్పటము, ఆ ఎక్కడ పెట్టినా వెస్టేజ్ గురించి చెప్పటం. ఒక్కొక్కరు అయితే నీకు ఇంక ఇదే పిచ్చి అయిపోయిందా, ఇంక రెండో పిచ్చే లేదని చెప్పేసి అని అనటము. అయితే ఏంది, ఎవరు ఎన్ని మాటలు అనుకున్నా నాకేం, పెళ్లికి పోయినా చెప్పినాను, సావుకు పోయినా చెప్పినాను, ఏ దేనికి పోయినా చెప్పినాను. ఈ రోజు చెప్పటం వల్ల నయనా సార్ నాకు ఆ అప్పుడు మొన్నటి దాకా కూడా నన్ను ఎవరు బ్యాంకు ఇది పాస్బుక్ ఇది మన బ్యాంకు కి కనెక్ట్ చేయమని నాకు ఎవరు చెప్పలేదు, నేను కూడా చేయలా. చేస్తుంటే నా ఫస్ట్ చెక్ చూసుకునేదాన్ని, నాకైతే ఆ అవకాశం లేకుండా పోయింది. లాస్ట్ ఆ ఫస్ట్ చెక్ ఆల్రెడీ బ్యాంకులో పడిందేమో నాకైతే తెలియదు కానీ, అంటే వేరే వేరే డబ్బులు పడి ఉన్నాయి, దీని తర్వాత మనం చూసుకోవటానికి కూడా నాకు ఓచర్లు కనపడలా. నేను ఫస్ట్ చెక్, నాకు అదైతే భలే ఇంట్రెస్ట్ గా ఉంది నా ఫస్ట్ చెక్ చెప్పాలని. కాకపోతే అది కాదు ఫస్ట్ చెక్. నేను రావటము ఫిబ్రవరి నుంచి నేను కనెక్ట్ అయినాను. అంతకు ముందు నేను జనవరి, ఫిబ్రవరి, మొన్న పోయిన మంత్ బట్టికి నేను రూపాయి నేను ఆశించలేదు సార్. నాకు కావాల్సింది ఏంటంటే టీము. దీంట్లో ఇంకా మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే టీం సార్. మన టీము ఎంత మంచి టీం అంటే, అసలు ఈ టీం కి నేను ఎంత చేసినా తక్కువే, ఏం చెప్పినా తక్కువ వీళ్ళ గురించి. ఎందుకంటే ఒక లక్ష్మీ మేడం గాని, వెంకటలక్ష్మి మేడం గాని, కుమారి మేడం గాని, అమలక్క గాని, మునమ్మక్క గాని, మాలతి గాని, రత్నమ్మ మేడం గాని, వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే అంజలి మేడము వీళ్ళందరికి రెండంతలు ఎక్కువ. ఎందుకంటే ప్రతిరోజు ఒక రాత్రి కూడా 12:30 పాపం, నిన్నంతా నిన్న తెల్లవారితో స్టార్ట్ అయింది ఆమె ఇంట్లో జర్నీ. రాత్రి 10:30కి ఫుల్ వాన. ఆ టైంలో పోయేటప్పుడు కూడా మేడం బాగా ఏం చేస్తున్నారు, ఎట్లున్నారు, ఏది అని చెప్పేసి అడగటము. ఇంటికి పోయేదాకా కూడా, ఇంటికి పోయి 12:30 దాకా కూడా నాతో మాట్లాడుతూనే ఉంది. ఏం చేద్దాం మేడం, ఎట్లా చేద్దాము, నిన్న సిఎంసి, నిన్న ఒక్క రోజే మాది దాదాపు ఆ 1000 పైన జరిగింది. అది ఆ సంతోషాన్ని మేమిద్దరం వ్యక్తపరచుకొని మా టీం గురించి చెప్పుకుంటా, ఇట్లా ప్రతిదీ టీము, ప్రతి దానికి మేము టీమే. ఈ టీం ఇంత మంచి టీం వచ్చిందంటే సార్ నిజంగానే అసలు టీంతో మేం కనెక్ట్ అవటం కానీ, మాతో టీం కనెక్ట్ అవటం కానీ, ఈ ఇంతమంది కూడా నన్ను వాళ్ళు ఒకటే అంటారు, ఒకటే మాట, అక్క నువ్వు ఇంతకు ముందు ఎట్టున్నావో ఆ రేంజ్ కి నిన్ను మేము తీసుకొస్తాం. అసలు ఎవరు అంటారు సార్ ఈ మాటలు, ఒక వెస్టేజ్ ప్లాట్ఫామ్ లోనే అనగలుగుతారు. ప్రతి ఒక్కళ్ళు నన్ను అనేది అదే, నువ్వు ఇంతకు ముందు ఎట్లుండావో ఇట్లే, ఇంతకు ముందు నువ్వు ఎట్లుండావో అట్టే ఉండాల నువ్వు అనేది. ఇక్కడ అంటే ఈ తిరుపతిలో నేనున్నాగా నా బంధువులు ఎవ్వరు కూడా నన్ను ఇంత బాగా సపోర్ట్ చేయాలి అంటే, ఎంత వాటికంటే వాళ్ళు చేసేది, వాళ్ళు చేయాల్సింది చేస్తారు. ఇంత సపోర్టు, ఇంత ఆనందము, ఈ మర్యాద, ఈ రెస్పెక్ట్ ఎక్కడా లేదు సార్. అసలు అసలు అంజలి మేడం ఆడ సార్, అంజలి మేడం ఆడ, రంగారావు సార్ ఆడ, ఇవన్నీ ఒకెత్తి అయితే రంగారావు సార్ మిస్సెస్ అయితే, అసలు ఆ అమ్మాయికి నేను ఫస్ట్ టైం ఆ అమ్మాయిని చూస్తాం విజయవాడ కోటప్పకొండ మీటింగ్ పోతే, ఆ పాప మర్యాద, ఆ పాప రెస్పెక్ట్, అత్తమ్మ అత్తమ్మ అని చెప్పేసి అని, ఇది ఎక్కడ వస్తుంది సార్? ఒక ఒక వచ్చేది మనకి ఎస్టేజ్ లోనే, వెస్టేజ్ ప్లాట్ఫామ్ లోనే దొరుకుతుంది మనకి ఈ రెస్పెక్ట్ అనేది, ఈ మంచితనం అనేది. గెలవాలా గెలవాలా గెలవాలా, ఇదే మాట ప్రతి ఒక్కళ్ళు నన్ను అనేది, మీరు గెలవాలా మీరు గెలవాలా. ఎంత గౌరవం అంటే అంత గౌరవం ఇచ్చి ఇంత మంచి ప్లాట్ఫారం నాకు పరిచయం చేసిన ఈ 5 మంది ముఖ్యమైన వ్యక్తులకి నేను జీవితాంతం రుణపడి ఉంటా. అంజలి మేడం, రంగారావు సారు, అనిల్ సారు, కిరణ్ సారు, బ్రహ్మయ్య సారు, శ్రావణ్ కుమార్ సార్, వీళ్ళందరికీ నా జీవితాంతం నేను, నా పిల్లలు, వాళ్ళకి పాదాభి నమస్కారం చేస్తాం జీవితాంతం, ఇంత మంచి ప్లాట్ఫారం నాకు పరిచయం చేసినందుకు. ఇంకొకటి, ప్రతి ఒక్కటి నేను దీని ద్వారా నేను ఇక నుంచి దీంట్లో నేను అస్సలు విషయం చెప్పడం మర్చిపోయినాను. లేట్ అయిపోయిందా సార్? బాగా లేట్ అయినట్టుంది. మా వారి హెల్త్ సార్, అసలు దీనికి కారణం నేను దీంట్లో కనెక్ట్ అయింది
మా వారికి లివర్ అనేది కొంచెం ట్రబుల్ ఇచ్చింది. దాదాపు ఒక 12-13 లక్షలు ఖర్చు పెట్టినాము. అది ఇంకోసారి చెప్తాను, అది ఇప్పటికే లేట్ అయిపోయింది సార్. ఆ అదేమైందంటే ఆయనకి ఇక్కడికి వచ్చిన తర్వాత మన వెస్టేజ్ లోనే ఇవే వాడతా, ఫుడ్ సప్లిమెంట్. నేను వాడింది మా వారికి వచ్చేసి లివర్ హెల్త్, కిడ్నీ హెల్త్, ఫుడ్ ప్యాచెస్, మళ్ళీ వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్, ఆ అలివేరా, ఆమ్లా, ఇవన్నీ వాడుతా ఉన్నాను. అంతకు ముందు ఆయన మాకు లెగసీ తిరగతాడు అనే ఆశలే మేము వదులుకునేసాం. అలాంటిది మనం ఎప్పుడైతే మన వెస్టేజ్ లోవి మన ప్రోడక్ట్ మన సప్లిమెంట్ వాడినానో ఈ రోజు నేను మా వారి గురించి నేను దిగులు పడాల్సిన పనే లేదు సార్. నేను నా కుటుంబం ఇంత ఆరోగ్యంగా, ఇంత ఆనందంగా, ఇంత సంతోషంగా ఉన్నామంటే మెయిన్ నా తమ్ముడికి, నా కుటుంబం అంత జీవితాంతం రుణపడి ఉంటాం. ఎందుకంటే వాడనేది చెప్పకపోతే నేను దీంట్లో కూర్చున్నదన్నే కాదు, ఇది నాకు పరిచయం అయ్యేదే కాదు. ఈ రోజు వాడు ఆ, అనిపిస్తది మా అక్కను కూడా ఒక రేంజ్ లో చూడాలా, మా అక్కకి ఇంక ఏరే అవకాశం లేదు అనే ఉద్దేశంతోనే నన్ను దీనిలో తీసుకొచ్చాడు. వాడికైతే నా జీవితాంతం రుణపడి ఉంటాను. ఇంకా నేను మన టీంకి ఇంకా జీవితాంతం ఎన్ని జన్మలు ఉంటే అన్ని జన్మలు నేను టీంకి ఎంతో రుణపడి ఉన్నాను సార్. ఇది నా లైఫ్ జర్నీ సార్. ఆ ఎక్కువ టైం తీసుకున్నందుకు సారీ సార్. సార్. మేడం పర్వాలేదు ఆ, పర్వాలేదు, బాగా చెప్పారు ఆ. మేడం. ఏమన్నా మాట్లాడు. పొరపాట్లు ఉంటే క్షమించండి సార్. తప్పులు ఏదన్నా ఉంటే ఆ, ఏదో చెప్పేసినాను. లేదు లేదు మేడం, ఎక్సలెంట్ గా చెప్పారు. చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ టైం జూమ్ అడగగానే ఫస్ట్ టైం మాట్లాడడం, జస్ట్ మామూలుగా మీరు విష్ చేయడమే తప్ప ఎప్పుడు మామూలుగా జూమ్ లో మాట్లాడింది లేదు. అవును ఫీడ్బ్యాక్ సార్. ఇస్తా ఉంటారు. సార్ నేను ఫస్ట్ టైం సార్ అనగానే లేదు మేడం మాట్లాడాలి మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా, మీ ఉమ్, మాటలకి చాలా మంది ఇన్స్పిరేషన్ అవ్వడానికి ఉన్నారు అనగానే సరే సార్ ఇస్తాను సార్ అనగానే చాలా హ్యాపీ అనిపించింది మేడం. ఆ, మీ జర్నీలో నేను తెలుసుకుంది ఏంటంటే ఒక కంఫర్ట్ జోన్ నుంచి అన్కంఫర్ట్ జోన్కి వచ్చి మళ్ళీ అన్కంఫర్ట్ జోన్ నుంచి కంఫర్ట్ జోన్కి ఇలా ఏదైతే ఉందో, అంటే ఓవరాల్ గా చెప్పాలంటే మన దగ్గర ఉన్నదంతా పోయింది, మళ్ళీ త్రూ వెస్టేజ్ ద్వారా మీరు ఏదైతే మొత్తం కోల్పోయారో అది త్రూ వెస్టేజ్ ద్వారా వస్తుంది మేడం. మేడం ప్రతి ఒక్క ఇన్స్పిరేషన్ మేడం. ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరికి సార్ అన్నారు, ఏదైనా ప్రతి ఒక్కరికి చెయ్యాలి అని అన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది మేడం. ఏదైతే ఫాదర్ కానీ ఎవరైతే ఉన్నారో, ఫాదర్ అంటే మీకు బాగా ఇష్టం, ఫాదర్కి మీరు ఇష్టం, అలా మీ ఫ్యామిలీలో నేను ఈ జర్నీలో నాకు తెలిసింది ఏంటంటే అంతా మేడం అంటే సర్పంచ్, అవును గుడ్లూరులో సార్. ఒక అవును సార్. సర్పంచ్ గా, అవును ఒక విలేజ్ కి సర్పంచ్ ఓకే. అనే సార్. మాటే తెలుసు కానీ మేడం సార్, గారు మాట్లాడండి. మండల ఆఫీస్ లో దాదాపు మేడం 24 పంచాయతీలు సర్పంచులు ఉన్నాము. 24 పంచాయతీ సర్పంచులు ఒక చాటకి చేరినప్పుడు అక్కడ మాట్లాడే ఫస్ట్ మాట స్వర్ణాజిపురం సర్పంచ్ అంటే మంచి అనేదే తెలుసు, కానీ ఎక్కడ ఎవరికాడ మనం మైనస్లు అనేది నాకు ఆడ లేవు. ఏదైనా ఆ, మా ఊరికి చేసే మంచే కాకుండా పక్క ఊర్లకు కూడా నేను నా సలహాలు తీసుకునేవాళ్ళు సార్. పక్క ఊర్లకు కూడా సూపర్. నువ్వు ఎట్లా చేస్తున్నావమ్మా, నీకు కనీసం ఇంతవరకు ఒక డబ్బు లేక మేము మాకు బిల్లులు పడతలేదంటే తప్పదు. మనము ఒక బాధ్యత తీసుకున్నప్పుడు ఆ బాధ్యత అనేది మనం నెరవేర్చాలా. అక్కడ నుంచి మనము ఎస్ మనకు రాలేదు, మనకు చేయలేదు అంటే కుదరదు. మనం అప్పులు ఎస్ పాలైనాము, మనం చేయలేదంటే ఒప్పుకోరు కదా సార్. ఎస్ మేడం, అవును మేడం. ఉమ్. రియల్లీ గ్రేట్ మేడం. ఏదైనా అంటే మీరు చేసే వర్క్ ప్రతి ఒక్కరికి అందరికి ఆదర్శంగా నిలబడ్డారు కాబట్టి అక్కడ స్వర్ణాజపురంలో అంతే మేడం, అంటే ఒక బ్రాండ్ ఒక పేరు కాబట్టి ఎవరైనా సరే మీ సలహా తీసుకున్నారంటే మీకు చేసిన ఒక మంచి ఆ ఎలా చెప్పాలంటే ఒక సహాయం లాగా 10 మందికి ఆదర్శంగా చేశారు. ఏదైతే ఏమి మేడం త్రూ వెస్టేజ్ ద్వారా సార్ మీరు నేను ఏదైతే కోల్పోయారు ఈ సార్ ఈ సర్పంచ్ పదవి కోసం నేను పోయి నా తండ్రి నేను కోల్పోయినాను మేడం, సార్. ఫస్ట్ మైనస్ నాకు అదే సార్. నిజంగా మా నాన్నకి నేను పర్వాలేదు. వాళ్ళ ముగ్గురు కొడుకులు ఒక ఎత్తు అయితే నేను ఒక్కదాన్ని ఆయనకు ఒక ఎత్తు. ఎందుకంటే ఎప్పుడు నన్ను హై లెవెల్లోనే చూడాలి మా నాన్న, ఎప్పుడు నన్ను తక్కువలో చూడకూడదు. ఇక్కడ నుంచి నేను మా నాన్న నా కోసం నా ఫ్యామిలీ మొత్తం అంటే ఒక చిన్న ఏజ్ లో నాకు పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే వీళ్ళ వీళ్ళ భాష వేరు, మా భాష వేరు సార్. ఆ టైంలో ఏమవుతుందంటే మా పెద్దన్న ఆలోచించినాడు, ఏం ఆలోచించినాడంటే అంటే మా వారు బాగా అసలు ఫస్ట్ నుంచి చాలా నేను జూమ్ లో చెప్పొచ్చో చెప్పకూడదు, ఆయన కొంచెం ఒక అందగాడు ఆయన.
మా ఊరికే అందగాడు. అంత ఆయన అంత పర్సనాలిటీ. ఆ పర్సనాలిటీ నన్ను చేసుకోవటం అంటే చాలా గొప్ప. ఎంత అదృష్టం అంటే సార్, ఆ రోజు నుంచి ఈ రోజు బట్టి కూడా నన్ను ఒక పసిపిల్లలాగే చూశాడు. మా నాన్న ఒక ఎత్తు అయితే మా వారు ఒక ఎత్తు. వీళ్ళిద్దరూ నన్ను వీళ్ళిద్దరు ఫస్ట్ మా నా పుట్టి నా అన్నలు ఇద్దరు, నా తమ్ముడు, వాళ్ళ వాళ్ళ ప్లేస్ భర్తీ చేసింది మా వారు. ఈ 5 మంది నాకు ఎప్పుడు కూడా నా ఎన్నెనికెడితే ఉండి నన్ను ఎంత సపోర్ట్ అంటే ఈ 5 మంది నాకు అంత సపోర్ట్ సార్. ఎక్కడ నన్ను డౌన్ కానిలా. కాకపోతే నా మైనస్ల వల్ల నేను డౌన్ అయినాను కానీ నా ఫ్యామిలీ అనేది ఎక్కడా కూడా ఈ 5 మంది నా జీవితంలో ఎంత ముఖ్యం అంటే అంత ముఖ్యం. మా నాన్న, మా నాన్న, నా అన్నలు ఇద్దరు, నా తమ్ముడు, మా వారు. ఫస్ట్ వీళ్ళందరికంటే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తానంటే మా నాన్నకే ఇస్తా. నన్ను ఎక్కడ కూడా అంటే మా ఊరికే ఈ రోజు బట్టికి కూడా ఇంతమంది ఎంతమంది కూతుళ్ళు ఈ జనరేషన్ వచ్చినా గానీ నన్ను మా ఊర్లో ఇప్పటికీ మర్చిపోరు. ఎందుకంటే అంత పేరు మా వారంటే అంత గౌరవం. ఇప్పటికి దాదాపు నేను ఆ ఊరు వదిలేసి వచ్చి 27 సంవత్సరాలు అయినా కానీ ఈ రోజు పోయినా కానీ కొత్త అల్లుడుగానే చూస్తారు. ఊరంతా సార్, ఒక్కళ్ళు కాదు. ఆ ఊరంతా కూడా మా వారిని, మా ఊరు అంతే చూస్తుంది, ఆ ఊరు అంతే చూస్తుంది సార్. అంత గౌరవం, అంత రెస్పెక్ట్ మా వారంటే, అంత మర్యాద. ఆ గౌరవాన్ని ఇచ్చింది మా నాన్న. ఆ విలువలు నేర్పింది మా నాన్న, మా అమ్మ. వీళ్ళిద్దరికి మేము ఎప్పుడు జీవితాంతం జీవితాంతం వాళ్ళ ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాం మేము వాళ్ళ కడుపును పుట్టాము. కాకపోతే వాళ్ళకి మా నాన్న లాస్ట్ టైం వాటికి కూడా 2025 నవంబర్ 20వ తారీఖు ఆయన మరణించాడు. ఆ మరణం మేము తీరని లోటు మాకు. ఎంత తీరని లోటు అంటే అసలు అది మేము చెప్పుకోలేము. అది అసలు చాలా మైనస్. ఆయన చనిపోయే చివరి క్షణం మటుకు కూడా నా కోసం ఎదురు చూశాడు. నేను రాలేని పరిస్థితి. అది ఇప్పటికీ నా జీవితంలో అదొక మైనస్, అదొక లోటు. నేను దాన్ని తీర్చలేను. అది తలుసుకుంటే నేను చెప్పలేను సార్. ఇంకా మీరు కంటిన్యూ చేయండి సార్. సారీ సార్. పర్వాలేదు పర్వాలేదు, సారీ మేడం. ఫాదర్ గారు ఎలా అయితే లేరో అది చెప్పాలంటే ఒక సార్ రూపంలో వచ్చినట్టు అనుకుంటున్నాను నేనైతే. రత్నం అవును సారు సార్. డాడీ ఎలా అయితే చూసుకుంటున్నారో అది సార్ రూపంలో వచ్చారనుకుంటున్నాను. థ్యాంక్ యూ అవును. మేడం, సారీ మిస్ అయిన. కానీ ఏదో ఒక రూపంలో మనం ఒక సక్సెస్ వేలో వెళ్తున్నారు. మీరు మంచి చేశారు కాబట్టి ఈ రోజు మంచి జరుగుతుంది. మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది అంటున్నారు. అది త్రూ వెస్టేజ్ ద్వారా ఎంతో మందికి బయట పరంగా మీరు ఏదైతే చేశారో ఇక్కడ కూడా అదే ఆలోచన. ఏదైనా సరే నేను కాదు, నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలి, అందులో నేను ఉండాలనే ఉద్దేశంతో మంచి అవును చేస్తూ సార్. అవును సార్. వెళ్తున్నారు. మీ గోల్ ఏదైతే ఉందో అది 100% రీచ్ అవుతారు. ఏదైతే కోల్పోయారో, మిమ్మల్ని ఎవరైతే అన్నారో వాళ్ళందరికీ నిదర్శనంగా త్రూ వెస్టేజ్ మేడం మీకు మేము అందరం ఉన్నాం. ఇప్పటికీ సరే అప్పటికి ఎప్పటికైనా ఈ వెస్టేజ్ సార్. ఫ్యామిలీ ఎప్పుడు వెన్నంటూ ఉంటూ మీకు సపోర్ట్ చేస్తూ వెళ్తాం మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆల్ ద బెస్ట్ మేడం. చాలా అంటే ఇక చాలా మీదట వండర్ఫుల్ సార్, ఇచ్చారు. ఇక మీదట సర్పంచ్ అనిత మేడం కాదు సార్, వెస్టేజ్ అనిత మేడం. ఎస్ ఎస్ మేడం. థ్యాంక్ యూ వెస్టేజ్ అనిత మేడం సార్. సర్పంచ్ అనిత మేడం తీసేసి ఇంకా సర్పంచ్ అనేది తీసేసి వెస్టేజ్ అనిత మేడం అనే పెట్టుకోవాలి సార్ నేను. ఎందుకంటే ఈ ఈ దీనిలోకి వచ్చిన తర్వాత నాకు నేను మళ్ళీ పుట్టాను. నేను మళ్ళీ పుట్టి మళ్ళీ నేను జర్నీ నేర్చుకుంటాను. మళ్ళీ అన్ని ఒక్కొక్కటి ఎంత అంటే ఇది మనం ఎంత తోడుకుంటే అంత వస్తుంది సార్. మన వెస్టేజ్ ఎంత తీసుకుంటే అంత ఇస్తుంది. ఎంత ప్రేమ కావాలంటే అంత ప్రేమ ఇస్తుంది. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తుంది. ఇక మనం నేనైతే వెనక్కి తిరిగి చూడను. అవసరం లేదు. నాకు ఒక కన్న తల్లి లాగా కన్న తండ్రి లాగా ఒక స్టేజ్ ప్లాట్ఫారం పరిచయం అయింది. ఈ ప్లాట్ఫారాన్ని ఇంకెట్టి పరిస్థితి నా ప్రాణం పోయేదాకా కూడా నేను నా ఫ్యామిలీ వదలదు. నేను ఆ రోజు నుంచి ఈ రోజు మొత్తం నా ఇంటి మొత్తం మా వారు కాడి నుంచి నా పిల్లలు ఇద్దరు నేను ఎంత కనెక్ట్ అయిపోయినామంటే ఈ నలుగురు కూడా లెగిస్తే వెస్టేజ్, కూర్చుంటే వెస్టేజ్. ఎక్కడ పోయినా నా ఫ్యామిలీ కూడా ప్రతి ఒక్కటి మా వారి కాడి నుంచి పిల్లల దాకా కూడా ఎక్కడ పోయినా హోమ్ మీటింగ్లు పోయినా వాళ్ళు పోతారు. పలానా దాంట్లో జాయిన్ అవ్వండి, మా భార్య జాయిన్ అయింది, మా అమ్మ జాయిన్ అయిందని. నా చిన్న కొడుకు కానించి నా పెద్ద కొడుకు వాళ్ళిద్దరు కూడా ఐడీలు వేసినాను. వాళ్ళిద్దరూ దీంట్లో ఇప్పుడు దీనిలోనే ఉన్నారు సార్. అందరం దీంట్లోనే ఉన్నాము. సక్సెస్ అనేది ఈ సక్సెస్ ఇంకా ఇంకా మీదట నేను గోల్ అనుకున్నాను. ఆ గోల్ ప్రకారం రీచ్ అవుతాను. రీచ్ అయిన తర్వాత ఇంకోసారి ఇస్తాను సార్ నేను ఒక గోల్కి వచ్చిన థ్యాంక్ యూ. తర్వాత. థ్యాంక్ యూ మేడం. 100% రీచ్ అవుతారు. మీరు అన్నట్టే గ్రామ సర్పంచ్ కాదు,
వెస్టేజ్ అంతా మేడం రత్నం సార్ అని ఇక టైటిల్ అదే వస్తుంది. థ్యాంక్ యూ అవును సార్. వన్స్ అగైన్ మేడం. చాలా అంటే చాలా వండర్ఫుల్. ఫస్ట్ జిమ్ సెషన్ అయినా కానీ మీ జర్నీ అనేది చాలా అంటే చాలా వండర్ఫుల్. ఒక ఉమెన్ ఎలా అయితే కోల్పోయారో అది రియల్ గా వెస్టేజ్ ద్వారా, వెస్టేజ్ ఫ్యామిలీ ద్వారా ముందుకు వెళ్తున్నారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మేడం. ఇలాంటి మీ థ్యాంక్ గోల్ యూ సార్. ఏదైతే ఉందో ఈ మంత్ గోల్డ్ టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తానన్నారు, అది రీచ్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ మంచి సెషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మేడం. మన ఖచ్చితంగా సార్, కొంతమంది ఖచ్చితంగా సార్. కొంతమంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. ఓకే సార్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మేడం. ఏదో దగ్గర 10 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఓకే పర్వాలేదు సార్. థ్యాంక్ ఫస్ట్ రంగారావు సార్ తీసుకుందాం. ఉమ్. రంగారావు సార్ గుడ్ మార్నింగ్ సార్. హలో మేడం, గుడ్ సార్ సార్. మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్, సార్. గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం, గుడ్ మార్నింగ్. మీరు చాలా మంచిగా మాట్లాడారు మేడం. ఏమీ తప్పు మాట్లాడలేదు. మీ మనసులో ఏముందో అదే మాట్లాడారు. సో ఒక రకంగా చెప్పాలంటే మీ అంతరాత్మను ఒకసారి మీరు పరిశీలించుకున్నారు. అవును సార్. కంగ్రాచులేషన్స్ మేడం. మీ జర్నీ అంతా చాలా కష్ట సుఖాలు, ఒడిదుడుకులతో మొదలైంది. అవును సార్. చాలా చూశారు దీంట్లో. ఐ థింక్ వెస్టేజ్ లో మీరు ఎంత కష్టపడుతున్నారో స్వయంగా నేను చూస్తున్నాను. ఆల్ ది బెస్ట్ మేడం. మీరు ఇంకా మంచి సక్సెస్ అందుకోవాలి. ఇంక మనకి ఎంటైర్ సార్ ఫ్యామిలీ ఇంక సక్సెస్ కష్టాలు లేవు సార్. ఇంక కష్టాల జోలికి అదే మనం, కష్టాలు అవన్నీ ఇంకా రావు పడ్డారు. మనకి. ఉమ్. మంచి సుఖమైన జీవితాన్ని అనుభవించారు. తర్వాత కొంచెం ఇబ్బందులు పడ్డారు పొలిటికల్ దీంట్లోకి వెళ్ళి. అవును సార్. దేవుడిలాగా మళ్ళీ ఇంకొక వెస్టేజ్ అన్న ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఈ ఉమ్. ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది అవకాశం, గైడెన్స్. అవును ఆ సార్. రెండు కరెక్ట్ గా మన దగ్గరకు వచ్చినాయి. దీన్ని ఉమ్. ఉపయోగించుకొని మంచి సక్సెస్ అవ్వాలి మేడం. ఖచ్చితంగా సార్. ఆల్ ది బెస్ట్ మేడం. మీ థ్యాంక్ యూ గురించి సార్. ఎంత చెప్పినా తక్కువే. సో మీ గ్రాండ్ సక్సెస్ అయినాక మాట్లాడతాను ఇంకా. ఓకే సార్. ఓకే సార్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ తోనే ముందుకు వెళ్తున్నారు మేడం గారు అందరూ. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ సార్. నెక్స్ట్ అంజలి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. తిరుపతి నుంచి గుడ్ మార్నింగ్ మేడం. అంజలి మేడం. గుడ్ మార్నింగ్ సార్ శ్రావణ్ సార్. గుడ్ మార్నింగ్ అనిత మేడం. మా గుడ్ గ్రేట్ మార్నింగ్ లీడర్ మేడం. అనిత మేడం. అసలు ఏమి చెప్పాలో అర్థం కాలేదని సూపర్ గా చెప్పారు, టైం కూడా తెలియకుండా. మీ జర్నీ విన్నాక నేనే షాక్ అయ్యాను మేడం. చాలా బాగా చెప్పారు. ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్స్ అన్ని వస్తాయి. మంచి పొజిషన్ మీరు వెళ్తారు. మన నా గోలే టీం కాదు మేడం, మన టీం గోల్ మేడం. నా గోల్ కాదు, నా గోల్ తో ఖచ్చితంగా పాటు మన టీం గోల్ కూడా మనము తీర్చాలి, సక్సెస్ చేయాలి మేడం. ఖచ్చితంగా మేడం, అందరూ సక్సెస్ అవుతాము టీం తో పాటు. ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ మేడం. అసలు మీ సపోర్టు, మీ ఎంత మీకు చెప్పేది ఇందాక చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పొచ్చు చెప్పకూడదు కాదు. మీలాంటి గ్రేట్ లీడర్ నిజంగా మాకు పరిచయం అయ్యటము మా అదృష్టం. నిజంగా మేడం. నా- ఈ- ఆ ఆ ఈ నాకు మీ అంత మీరని మంచి టీం దొరకడము, రంగారావు సార్ లాంటి సపోర్ట్ దొరకడం, నేను కూడా అదృష్టవంతురాలనే మేడం. మనకందరూ మంచిగానే అన్ని సపోర్టింగ్ ఉంది. కాదు మేడం, మీ అంత సపోర్ట్ గా ఉండే లీడర్స్ అన్ని టీంలో ఉన్నారో లేదో తెలియదు కానీ మన తిరుపతి టీంలో మీ అంతటి గొప్ప లీడరు, మీలాగా సలహాలు ఇచ్చే లీడరు అందరికి ఉంటే నిజంగానే మనలాగా ఎన్ని సక్సెస్లు తీసుకోవచ్చు అంటే అన్ని సక్సెస్లు తీసుకోవచ్చు మేడం మనం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బ్రహ్మయ్య సార్ గుడ్ మార్నింగ్. బ్రహ్మయ్య సార్, కిరణ్ సార్ గుడ్ మార్నింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ వస్తుంది. సార్. థ్యాంక్ యూ అంజలి మేడం. సార్ మీ ఎంతో వాయిస్ ఏం మందికి రాలేదు సార్. ఆదర్శంగా ఈరోజు తిరుపతి నుంచి గ్రేట్ లీడర్ కూడా ఈ రోజు మీరు డిసైడ్ అంజలి అయితే, మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మీరు డిసైడ్ అవ్వడంతో పాటు కొంతమంది సార్ గుడ్ మార్నింగ్. ఆదర్శంగా ఉన్నారు మేడం. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అంజలి మేడం. ఇలాంటి గ్రేట్ లీడర్స్ రావడం మనకి ఎంతో ఇన్స్పిరేషన్ గా ఉంది. ఎంతో మంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని కూడా వెళ్తున్నాం. ఇలాంటి గ్రేట్ లీడర్ రావడం మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇదే విధంగా సక్సెస్ లీడ్ తీసుకుంటూ ఎంతో మందికి సక్సెస్ ఇస్తూ వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. కిరణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ శ్రావణ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. అనిత మేడం. వెస్టేజ్ అనిత మేడం గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.
వెరీ గుడ్ గుడ్. మార్నింగ్ సార్. చాలా కష్టాలు పడ్డారు. దేవుడు మీకు ఫస్ట్ లో జనాలందరికి మంచి చేయమ్మా, మంచి చేసే దాంట్లో మీరు అన్ని పోగొట్టుకోండి అని పంపించారు. ఆ అవును తర్వాత సార్. పోగొట్టుకున్నవన్నీ కూడా నాలుగింతలు తీసుకోమని మళ్ళీ జనాలకు మంచి చేయని చెప్పి వెస్టేజ్ పరిచయం అవును చేశారు సార్. మేడం. సో ఖచ్చితంగా అవును సార్. మీ జీవితానికి మీ ఫ్యామిలీకి రాసి పెట్టింది ఏంటంటే జనాలకు మంచి చేయమని మాత్రమే రాసి పెట్టాడు దేవుడు. అవును సార్. సో అవును సార్. ఈ క్రమం ఈ క్రమంలో వాళ్ళకు కూడా డబ్బు ఇప్పిస్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ మీరు కూడా ఆ పోయినవన్నీ కూడా నాలుగింతలు తీసుకొచ్చుకోండి అన్న అవకాశం ఇచ్చాడు. సో అదే విధంగా ముందుకెళ్ళాలి. నెక్స్ట్ ఒక దీని గురించి తెలుసుకుందంటే ఏ రాజకీయ నాయకుడికి ఇబ్బందులు ఉండవని మనం ఎందుకు అనుకోవాలి. సో రాజకీయ నాయకుడికి విస్టేజ్ అవసరం లేదేమో అని మనం అనుకుంటాము. సో అవును. మనం వాళ్ళకి చెప్పడానికి ధైర్యం చేయడం లేదు. ఇప్పుడు మీ స్టోరీ ఉమ్. అన్నాక ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటానే ఉంటాయి. రాజకీయ నాయకుడు అంటే మనం ఏదో మంచి రిచ్ అనుకుంటాము. ఉన్నాయన్నీ కూడా పోగొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా చెప్పొచ్చు అన్న అవకాశాన్ని కూడా కల్పించారు మేడం దీని ద్వారా. ఎందుకంటే అవును మీలాగా సార్. ఇబ్బంది పడే బొచ్చెడు మంది ఉంటారు మేడం రాజకీయ నాయకుల్లో కూడా. అవును. సో మనం ప్రతి ఒక్కరు కూడా చెప్పొచ్చు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఇంకా మంచి చేసి మీరు అనుకున్న గోల్స్ అన్ని కూడా ఏవైతే తిరుపతిలో బాగొట్టుకున్నారో అదే తిరుపతిలో మళ్ళీ అంతకు మించి తీసుకోవాలని ఆశిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ ఖచ్చితంగా ఆల్ ద సార్. బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కరుణ్ సార్. ఎవరి సపోర్ట్ మన టీంలో ఉన్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ నిజంగా వన్స్ సార్ అగైన్ కిరణ్ సార్. సార్, ఆ రోజు మీరు ఏమంట వచ్చి నాకు పరిచయం అయ్యారో ఆ రోజు నుంచి ఈ రోజు బట్టి థ్యాంక్ యూ సార్. మీ లేదు మేడం, అందరికి నేను 10 సార్. మందికి ఎవడైతే ఇబ్బందుల్లో ఉన్నాడో ముందు రెస్పాండ్ అయ్యే వ్యక్తి రంగారావు సారు. అలాంటి అవును సార్. రంగారావు సార్ రేయ్ మీరు రావాలా రావాలా రావాలని తీసుకెళ్లి ఆ వ్యక్తికి చెప్పాలి మేడం, ముందు తీసుకెళ్ళిన వ్యక్తికి. సో థ్యాంక్స్ టు రంగారావు ఖచ్చితంగా సార్, సార్. మంచి టీం మీ ఇచ్చారు. మీ నలుగురికి మా ఫ్యామిలీ అంతా జీవితాంతం రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ ఇలాంటి మేడం, మీరు ప్లాట్ఫారం పెద్దవాళ్ళు. మీ ద్వారా మీకు పరిచయం అవటము సార్, నిజంగా కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన రాని మర్యాద, రాని రెస్పెక్ట్ దీంట్లో ఎక్కడా చూడలేదు సార్. నేను ఆ 10 సంవత్సరాల్లో మామూలుగా ఆ, ఒక ఎమ్మెల్యే పక్కన కూర్చోవాలంటే కూడా దానికి కూడా రికమెండేషన్ సార్. ఎస్ ఇక్కడ మేడం, అవును. లక్షలు లక్షలు తీసుకునేదానికి కూడా వాళ్ళు కూడా మనలాగా కింద కూర్చున్నారంటే అక్కడ సార్ నేను అసలు ఇదైపోయింది. చే మనం ఇన్ని రోజులు ఒక బురదను పులుముకున్నాము. ఈ బురద నుంచి నేను బయటపడాలని చెప్పేసి అని ఏమంటా మీరు వచ్చారు. ఆ బురద నుంచి నేను బయటపడి ఈ రోజు హ్యాపీగా ఒక వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో జాయిన్ అయ్యి ఎంత హ్యాపీగా ఉన్నామంటే మేము కష్టాలు లేవు అనే ఒక దీంట్లోనే మేము ప్రయాణం అవుతున్నాం సార్. ఖచ్చితంగా మేడం, ఇంకా ముందుకు వెళ్ళాలి. ఎస్, దీంట్లో మీరు అనుకున్న రెస్పెక్ట్ ప్రతి కులం మతం చూడకుండా రెస్పెక్ట్ ఇస్తున్నారు. ముందు ఆ రెస్పెక్ట్ కోసం జనాలు వస్తున్నారు. ఆ తర్వాత రెస్పెక్ట్ వస్తుంది. అవును సార్. ముందు ఆ రెస్పెక్ట్ లేదు మేడం జనాలకి. ఎస్ మేడం, థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెస్టేజ్ సార్. ఎంత మేడం గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. కిరణ్ కుమార్ సార్. థ్యాంక్ యూ సార్. జర్నీలో ఉంటూ కూడా స్టే మన ఇంప్రూవ్మెంట్ ముందుకెళ్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అవర్ సపోర్ట్ మంచి సపోర్ట్ ఇచ్చి మాకు ముందుకు నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. ఆల్ ద బెస్ట్ సార్. నెక్స్ట్ మేడం, కొంతమంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, మాట్లాడదాం మేడం. ఓకే సార్. మేడం, మీరు కూడా డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నారు ఒక సర్పంచ్ గా. ఎంతో మంది విలేజ్లకి సేవలు చేశారంటున్నారు. అలాంటి గ్రేట్ లీడర్ మనకు కూడా ఒక చేతి నుంచి యేసోబ్ సార్ అని సర్పంచ్ గారు మేడం. ఆయన కూడా గ్రేట్ లీడర్, మీలాగే మమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వెళ్తున్నారు. సార్ మాటల ద్వారా కూడా మనం తెలుసుకుందాం మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. యేసోబ్ సార్ అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి సార్. యేసోబ్ సార్, సర్పంచ్ ఉప్పలపాడు నుంచి, కులపాడు. చేంకొద్ది దగ్గర ఉప్పలపాడు. యేసోబ్ సార్ గుడ్ మార్నింగ్. అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి సార్. యేసోబ్ సార్ ఓకే, తెలియనట్టుంది. నెక్స్ట్ కొండం మేడం. కొండం మేడం, అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. కొండం మేడం, అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి. ఓకే, నెక్స్ట్
హ్యాండ్ అన్మిట్ అవ్వట్లేదా లేకపోతే ఎలా మేడం? అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి. కొండ మేడం అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ రవణం మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. రవణం మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. శ్యామ్ ఓకే ఓకే సార్. మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ అన్మ్యూట్ సార్. అవ్వలేదు. సార్ గుడ్ మార్నింగ్. రవణ మేడం, కొండ మేడం మాట్లాడుతుంది, ఒక్క నిమిషం మాట్లాడు మేడం. కొండ మేడం మాట్లాడండి. అంతే మేడం, అంతే థ్యాంక్ మాట్లాడండి. యూ అనేట్ మేడం. గుడ్ థ్యాంక్ మార్నింగ్ యూ అనేట్ మేడం. మేడం. థ్యాంక్ యూ మేడం. బాగున్నారా మేడం? మేడం మీ జర్నీ నా జర్నీ ఒకేలా ఉంది మేడం. అవునా మేడం? అవును మేడం. నాకు పెళ్ళంటే ఎలా చేశారో తెలియదు. పెద్ద మనిషి కాకుండా చేశారు, నీకు పెద్ద మనిషి అయినా చేశారు, నాకు అవ్వకుండానే చేశారు మేడం. అసలు ఇప్పుడు ఊహించుకుంటే అప్పుడు నాకు పెళ్లి ఎలా చేశారో నాకు తెల